యాక్చువల్ గా అది ఇంకా మాట్లాడుకోవాల్సుకుంటే చాలా ఉందిలే గాని ఇంకా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి పాల్ అండ్ థియాలజీలో ఇంకొన్ని ఆస్పెక్ట్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దట్ మైట్ హెల్ప్ us. ఓకే, హ్యావింగ్ సెడ్ ఇట్, సో డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ గురించి పాల్ అండ్ థియాలజీ ఎలా ఉండేది, ది అప్రోచ్ ఆఫ్ పౌల్ యొక్క అప్రోచ్ ఎలా ఉండింది యేసుక్రీస్తు ప్రభుల వారికి సంబంధించి, ద డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ కి సంబంధించి. వాట్ వి లెర్న్ వాస్ సిస్టమాటిక్ థియాలజీ. బిటిహెచ్ లో నేర్చుకున్నది సిస్టమాటిక్ థియాలజీ. Now what we are learning is, you can call it a biblical theology. You see that? Oh, sir. Okay. Really, going book by book or author by author, how that particular author రచయిత ఏ విధంగా వివిధ సిద్ధాంతాలను లేకపోతే వివిధ విషయాల పట్ల ఆ రచయిత ఏ విధంగా ప్రస్తావించాడు అనేదాన్ని మనము ఆథర్ బై ఆథర్ నేర్చుకుంటున్నాం. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ బిబ్లికల్ థియాలజీ. బిబ్లికల్ థియాలజీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ సిస్టమాటిక్ థియాలజీ, అండ్ ఐఎమ్ షూర్ యూ ఆల్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ ఇట్. మీకు నేను చెప్పక మునిపే క్లాస్ లో ఉన్నప్పుడే చెప్పాను, బిబ్లికల్ థియాలజీ సిస్టమాటిక్ థియాలజీ దే ఆర్ డిఫరెంట్ అనే సంగతి. హ్యుమానిటీ ఆఫ్ క్రైస్ట్ విషయంకి వస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి పౌల్ గారు వారి మాటల్లో మనం పరిశీలించినప్పుడు, పాల్ ఎంఫసైజెస్ సో స్ట్రాంగ్లీ ఆన్ ది హ్యుమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మానవత్వం మీద, ఆయన మానవుడు. మీరు సిస్టమాటిక్ థియాలజీ చదివిన వాళ్ళు అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వాన్ని గురించి, ఆయన మానవత్వాన్ని గురించి, ఆయన మానవ మరియు దైవ స్వభావాల యొక్క కలయిక గురించి కొన్ని వాదనలు ఉన్నాయి. బిటిహెచ్ లో మీరు చదువుకుని ఉండుంటే అవి గుర్తుంటాయి ఖచ్చితంగా. ఇబియోనైట్స్ అని, యూటికియనిజం అని, ఏరియనిజం అని, నెస్టోరియనిజం అని, ఏమైనా గుర్తున్నాయండి? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్? Yes. Only the people who studied BTH seriously would have an idea about it, and others I cannot expect them to know these things. Ante the false theories, they are all false theories concerning the person and the work of Christ. ఇప్పుడు ఏరియనిజం ఉందనుకోండి, ఏరియస్ ఈజ్ అ మ్యాన్ హూ did not want to accept the divinity of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వాన్ని నమ్మడానికి ఇష్టపడ్డారు. సో యూటికియన్స్, ఇబియోనైట్స్, నెస్టోరియన్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆయన దైవత్వాన్ని అంగీకరించిన వాళ్ళు మానవత్వాన్ని అంగీకరించలేదు, మానవత్వాన్ని అంగీకరించిన వాళ్ళు దైవత్వం అంగీకరించలేదు. అంటే నేను మానవత్వం అనే మాట మోరల్ సెన్స్ లో వాడట్లేదు, అంటే మానవుడు దైవము అనే రెండు పర్సనాలిటీస్ గురించి మాట్లాడుతున్నాను, నాట్ ఇన్ ఎ మోరల్ సెన్స్, ఇన్ పర్సనాలిటీ సెన్స్. సో ఆయన మానవుడు, ఆయన దేవుడు. ఆయన మానవుడు దేవుడు అన్న విషయాన్ని ఎంత స్ట్రెస్ చేసి ఎంత నొక్కి చెప్పాలో, ఆయన మానవుడు అన్న విషయం కూడా అంతే స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయబడాలి. ఆయన మానవుడు కాని పక్షాన దెన్ మనకి ప్రాబ్లం ఉంటుంది. సో హీ హ్యాస్ టు బి గాడ్ and he has to be man at the same time. సో గలతీ పత్రికలో ఆ పౌలు వారు మాట్లాడుతూ 4వ అధ్యాయం 4వ వచనంలో, కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు పుట్టి, he was born of a woman, born of a woman, స్త్రీకి పుట్టాడు, స్త్రీ ద్వారా పుట్టాడు అనే పాయింట్ ఎస్టాబ్లిష్ చేస్తుంటాడు. సూపర్ న్యాచురల్ గా దిగిరాల, అతీతంగా దిగిరాల. మీకు తెలుసు, పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో ఎవరు కూడా సూపర్ న్యాచురల్ గా పరలోకం నుంచి దిగి వచ్చి పనులు చేయలేదు. ఒకటి అంటే కపుల్ ఆఫ్ సందర్భాల్లో ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అనే విషయాన్ని పక్కన పెడితే, దూతల విషయంలో పక్కన పెడితే, ఏ మానవుడు ఎక్స్క్లూడింగ్ పాత నిబంధన కాలంలో షాలిము రాజు అనబడినటువంటి మెలెక్ జాదెక్ ఆయన గురించి పక్కన పెడితే తక్కిన వారెవరు కూడా
ఆ రూపంగా ఆ రకంగా ఇవన్నీ ఎక్స్క్లూజివ్ కేసెస్ అండి. అంటే యునో డిఫరెంట్ సిచ్యువేషన్స్ వాటిని మనం లెక్క పెట్టాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అతీతంగా అతీతంగా ఏది భూమి మీదకి దిగి వచ్చి తన మనుగడను సాగించే ప్రయత్నం చేయలేదు. ఎందుకు అంటే హీ హ్యాస్ టు బి బోర్న్ ఆఫ్ ఎ వుమన్. హీ హ్యాస్ టు హ్యావ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. సో ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరగాలి అంటే హీ మస్ట్ బి బోర్న్ టు అ వుమన్. ఎందుకు అంటే ప్రాబ్లం ఈస్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ గాడ్. మానవునికి దేవునికి సమస్య ఉంది. ద ప్రాబ్లం ఈస్ నాట్ మ్యాన్ అండ్ సైటన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ప్రీచర్స్ ఏం చేస్తారంటే దే ప్రొజెక్ట్ ద ప్రాబ్లం దేవునికి మానవునికి మధ్యలో కాకుండా దేవునికి సైతానికి మధ్యలో అన్నట్టుగా ఐమ్ సారీ దేవునికి ఐ మీన్ మానవునికి సైతానికి మధ్యలో పోరాటం, ఇంకా మధ్యలో దేవుడు అన్నట్టుగా మాట్లాడు. యాక్చువల్ ప్రాబ్లం ఈస్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. దట్ ఈస్ ది యాక్చువల్ ప్రాబ్లం. దీన్ని సార్ట్ అవుట్ చేయడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు వాట్ ద ఫస్ట్ మ్యాన్ వాజ్ నాట్ ఏబుల్ టు డూ, యాజ్ ఎ లాస్ట్ మ్యాన్ హీ ఈస్ ఏబుల్ టు డూ. సో ఎస్ అండి. అందుకని మనము మొదటి ఆదాము, కడపటి ఆదాము అనే 2 ఎనాలజీలు మనకి కొరింథీయులకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 45, 46, 47లో ప్రస్తావించబడతాం. అంటే అతడు మొదటి ఆదాముగా ఉన్నాడు యాజ్ అ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్, కంప్లీట్ మ్యాన్. వాట్ ఎవర్ ద ఫెయిల్యూర్స్ అతని జీవితంలో సంభవించినటువంటి వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో, ఏ విషయాల్లో దేవుడిని అతడు తృణీకరించి అగౌరవపరిచి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు, ఆయా విషయాల్లో బీయింగ్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్, బట్ అట్ ద సేమ్ టైమ్ taken upon himself the human body and human nature, he was able to be obedient to the core of his death. ఆయన మరణమగునంతగా తనను తాను తగ్గించుకున్నాడు అనే వండర్ఫుల్ మరణమగునంతగా తనను తాను తగ్గించుకున్నాడు అనే ప్రస్తావన మనం కెనాసిస్ థియరీలో చూస్తూ ఉంటాం. కెనాసిస్ థియరీ అంటే మీకు తెలిసిందే, ఫిలిపియన్స్ చాప్టర్ 2లో ఇవన్నీ క్రిస్టాలజీకి సంబంధించినటువంటి డిస్కషన్స్. సో మీరు సిస్టమాటిక్ థియాలజీలో ఆల్రెడీ ఇవన్నీ నేర్చుకొని ఉంటుంటే కనుక ఖచ్చితంగా ఇవి అర్థం అవుతాం. కెనాసిస్ థియరీ ఏంటి? కెనాసిస్ థియరీ ఏంటి అంటే ఎంప్టీయింగ్ హిమ్సెల్ఫ్, అంటే తనను తాను రిక్తునిగా చేసుకుని అన్నమాట. ఐఎమ్ నాట్ షూర్ మరి రిక్తునిగా మార్చుకోవటం అనే మాటలో మీకు సంపూర్ణ అవగాహన ఉండిందని నా అభిప్రాయము. ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాట్ డిడ్ హీ ఎంప్టీ హిమ్సెల్ఫ్? తనను తాను రిక్తుడిగా మార్చుకున్నాడు. ఇంగ్లీష్ లో ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అంటారు. అంటే వాట్ డిడ్ హీ ఎంప్టీ హిమ్సెల్ఫ్? డిడ్ హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ డివినిటీ ఆర్ గాడ్హుడ్నెస్? దైవత్వాన్ని మొత్తం పారబోసాడా? అంటే ఎంప్టీ హిమ్సెల్ఫ్ అనే మాట లిటరల్ గా మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే పారబోసినట్టుగా, లేకపోతే శుభ్రంగా దాంట్లో వలకపోసినట్టుగా అనే మాట మనం అనువదించుకునే ప్రయత్నం చేస్తే తనలో ఉన్న దైవత్వాన్ని అంతా యేసుక్రీస్తు ప్రభువు వారి కింద పారబోసాడని అర్థమా? వాట్ యు మీన్ ఎంప్టీ హిమ్సెల్ఫ్? రిక్తునిగా చేసుకోవటం అంటే పారబోసినా, తనలో దైవత్వాన్ని మొత్తం బయట కొలకపోసినా ఏంటది? what do you understand from there? He left his glory. మీరు మాట్లాడు. ఇంకోసారి చెప్పండి, రిపీట్ చేయండి. He left his divine glory. వాయిస్ బ్రేక్ అవుతుందండి. I cannot hear it. He left his divine glory. He left his divine glory. Okay. ఇంకా what did he empty himself? Is it possible? Yes, because he prays in the high priestly prayer, no? Jesus prayed, glorify me with which with the glory that I have with you అనేది. So దాన్ని బట్టి he emptied himself of that divine. ఓకే. సో కెనాసిస్ థియరీ ప్రకారము మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే he was a complete human being. Actually
కెనాసిస్ థియరీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంప్టీయింగ్ ఈస్ ఇన్ అదర్ సెన్స్ it is an additional taking up an additional human form or human nature on himself. ఎందుకంటే దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏ పని చేయలేడనే మాటను మనము తిమోతి పత్రికలో చదువుకుంటాం. గాడ్ కెన్ నాట్ డూ ఎనీథింగ్ అగేన్స్ట్ హిజ్ నేచర్. దట్ ఈస్ నాట్ పాసిబుల్. 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఏమంటాడంటే ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. Jesus Christ cannot make himself not a God. A God cannot make himself not a God. In as much as man cannot make himself not man. So that is impossibility. That is actually logical, practical impossibility that Lord Jesus cannot make him God, cannot make himself not a God. He has to be God, no matter what form he takes up. So ఇక్కడ రిక్తునిగా చేసుకోవటం ఎంప్టీయింగ్ హిమ్సెల్ఫ్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అన్ అడిషనల్ టేకింగ్ అప్ ఆఫ్ ఎ హ్యూమన్ ఫార్మ్. మానవ స్వభావాన్ని, మానవ దేహాన్ని తీసుకోవటమే మనం కెనాసిస్ థియరీలో ప్రిడామినెంట్ గా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తాం. సో హ్యావింగ్ సెడ్ ఇట్, ఆయన మానవత్వానికి సంబంధించి ఈ సంగతులు చాలా విలువైనటువంటివి కనబడతా ఉంటాయి. అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు ప్రభులు వారు దావీదు యొక్క వారసత్వానికి సంబంధించి, డేవిడ్ బ్లడ్ లైన్ కి సంబంధించి హీ ఈస్ పుట్ టు బి ఆర్ కన్సిడర్డ్ టు బి అ సన్ ఆఫ్ డేవిడ్, అ ఫిజికల్ డిసెండెంట్ ఆఫ్ డేవిడ్. దావీదు వంశంలో పుట్టినటువంటి ఒక మనిషిగా ఆయన అభివర్ణించబడ్డాడు. సింహాసనం కొరకు పుట్టినటువంటి వారసుడిగా అభివర్ణించబడుతూ వచ్చాడు. మనం రోమపత్రిక చదివిన 1వ అధ్యాయం 3వ వచనం చదివినా అక్కడ మనకి స్పష్టంగా అర్థం కాగలదు. సో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వానికి సంబంధించి వాట్ ఎవర్ యాజ్ ఎ మ్యాన్ Adam could not do, or whichever the aspect as a man Adam failed. And in the same areas as a man Jesus overcome all those temptations. Jesus was able to establish and was able to conquer, win over Satan, and thus prove or restore back whatever Adam has lost. ఆదాము మానవ జాతికి ప్రతినిధిగా, నాయకుడిగా ఉండి ఏవైతే పోగొట్టాడో, ఏవైతే కోల్పోయాడో వాటన్నిటిని యేసుక్రీస్తు ప్రభువుల వారు మానవుడిగా ఉండి హీ రెస్టోర్డ్ దెమ్ బ్యాక్. సో ఈ విషయంలో మనకి క్లారిటీ ఉండాలి. అంటే మనము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మానవత్వం విషయంలో చాలా స్పష్టత కలిగి ఉండాలి. అండ్ బీయింగ్ ఎ మ్యాన్, ఆయన మానవుడుగా ఉండి కూడా he had no sin. మళ్ళీ ఇదొక డాక్టర్ ఉంటది, పెక్కబిలిటీ ఇంపెక్కబిలిటీ అని కూడా క్రిస్టాలజీలో ఈ మాట వచ్చి ఉండాలి. అంటే pretty much we are discussing Christology in a nutshell. పెక్కబిలిటీ, ఇంపెక్కబిలిటీ, కెన్ సిన్, కెనాట్ సిన్, ఏబుల్ టు సిన్, ఏబుల్ నాట్ టు సిన్ అనే కొన్ని ప్రిన్సిపల్స్ లేకపోతే కొన్ని థియరీస్ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువుల వారు పాపం చేయగలడా, చేయగలిగి ఉండి చేయలేదా, చేయలేక చేయలేదా? When he took on the human form, sir, ఆయన చేయగలడు, బికాస్ ఆదాం చేశాడు కానీ చేయలేదు. బార్నబాస్ అండి, బార్నబాస్ గారు చేయగలడు కానీ ఎందుకంటే ఆదాం చేశాడు. ఓకే, he knew, but he did not do it. He know the laws, he knows the things, but he was with the law or with the commandments of his father. సో చేయగలడు కానీ చేయలేదని చేయగలడు కానీ చేయలేదని చెప్తున్నారు, చేయలేదు. ఓకే, అంతేనా? ఇంకా ఎనీబడి వాంట్స్ టు జాయిన్ దెమ్ ఆర్ టు అపోజ్ దెమ్ ఆర్
ఎవరి పాపం వాళ్ళే పోతాం మాకెందుకు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సార్ మరి చెయ్యలేడు అంటే సైతాను ఎందుకు టెంప్ట్ చేశాడు సార్? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు, ప్రశ్నకి సమాధానం చెప్పండి. కాదు సార్, సమాధానం ఏంటి సార్? చెయ్యగలడు కాబట్టి సైతాను టెంప్ట్ చేసినప్పుడు చేయించడానికి. పాపం అనే తలంపు రాలేదు సార్, ఆయనలో పాప స్వామి లేదు సార్. పాప స్వభావం లేదు, తలంపు ఇప్పుడు లేదు. అపవాది శోధించటం అనేది ఒక మనకి అది మెజర్మెంట్ కాదండి. వాడు ఎవరినైనా ట్రై చేస్తాడు, అది వేరే విషయం. పాపం చేయగలడు కాబట్టి వాడు శోధించాడని చెప్పేది ఈ లాజికల్ స్టేట్మెంట్ అవుతుంది. ఎందుకు అంటే Satan is someone who doesn't give up even a single 1% of opportunity, and he would make opportunity there is no opportunity. Kanuka Satan's attempt of tempting Jesus Christ is not the proof that he could have sinned. Fine. సార్ Yes, ఎవరో మాట్లాడుతున్నారు. కుమార్ సార్, కుమార్ని. చెప్పండి సార్. యేసు ప్రభుకు పాపం చేయాలని ఆలోచన లేనప్పుడు పాపాన్ని ఎలా చేస్తాడు సార్? ఆలోచన రాలే కదా, దేవుడు రానియాలే కదా ఆలోచన, అంటే తండ్రి రానియాలే కదా సార్ ఆలోచన. ఆయనకు ఆలోచన లేదు, పాపం చేయాలని ఆలోచన లేదు. ఆయన ఆలోచన లేదు కాబట్టి పాపం చేసే అవకాశమే లేదు. లేదు. ఓకే, ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు సార్. అది ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షించడానికి వచ్చినప్పుడు ఆయన పాపం చేస్తే ఎలా రక్షిస్తారు సార్? అదేనండి మీ పాయింట్ నాకు క్లియర్ గా చెప్పండి, నన్ను ప్రశ్నించకుండా మీ పాయింట్ చెప్పండి. ఆయన చేస్తాడా, చేసేవాడు కాదా, చేయగలిగేవాడా, చేయలేనివాడా చెప్పండి. చేసేవాడు కాదండి, చేసేవాడు కాదు, చేయలేడు, మెల్లిగా చేయలేడు అన్నదానికి మద్దతు పెరుగుతా ఉంది. చేయడు సార్, ఎందుకంటే he was born in no sin in his nature at all, no, by birth itself, because he is the Holy One. So he was born in in nature itself it's not there, that's why he don't do it. సో దేవన్ కుమార్ గారు, దేవకుమార్ గారు సో చేసే అవకాశమే లేదు అంటారు అనుకుంటున్నా సార్ నేను. గుడ్. అయితే ఎస్, అంటే నాకు ఒక చిన్న తలంపు వస్తుంది సార్. మేబీ యోహాను సువార్త 1:14 ఆయన ఆ వాక్యమే శరీరధారి అయి సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. అంటే ఆ వాక్యమే శరీరధారి అయి, అంటే ఆయన ఆ వాక్యం అంటే ఆయన శరీర రూపకంగా మన లోనికి మన మధ్యకి వచ్చింది కాబట్టి ఈస్ నాట్ ఏబుల్ టు డూ దిస్ సిన్, పాపం చేయలేడు ఆయన. సరే, వండర్ఫుల్. మీ దగ్గర ఆల్రెడీ బీటీహెచ్ పుస్తకాలు ఉంటాయి, క్రిస్టాలజీ బుక్ ఉంటే తిరగేసి ఒకసారి చూడండి, అర్థం అవుతుంది మీకు. సార్ కాదు సార్, he learned to learn. It means God knows everything, but what did he learn? ఎవరో మాట్లాడుతున్నారు కానీ బాగా బర్నబాస్ సార్, వాయిస్ కట్ అవుతుంది మీది. ఎస్, మీ పాయింట్ నాకు అర్థమైంది బర్నబాస్ గారు. I understood your point very clearly since the beginning. You are the one who spoke first, so I understood your point. But I would recommend you to go back to your theology books, Christology. I don't have theology books, sir. I don't have them now. Oh my goodness, that's the reason. అందుకనే నేను ఎవరు వచ్చినా ఏం అడ్వైజ్ చేస్తానంటే స్టార్ట్ ఫ్రమ్ బీటీహెచ్ అంటారు. వాళ్ళకేమో బీటీహెచ్ అంటే చాలా చిన్న చూపు అందరికి, ఏముంది ఆఫ్టర్ ఆల్ బీటీహెచ్ అనుకుంటారు. దట్స్ అ ప్రాబ్లం. వి ఆల్ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ బీటీహెచ్, ఎందుకంటే దట్స్ వేర్ ఆల్ ద సిస్టమాటిక్ థియాలజీ ఈస్ ప్లేస్డ్. ఆల్ ద సిస్టమాటిక్ థియాలజీ అంతా స్కిప్ చేసిన తర్వాత ఇంకా బట్ మనము ఇంకా అడ్వెంచరస్ గేమ్ ఆడుతున్నట్టే లెక్క. వీఆర్ ప్లేయింగ్ గేమ్ ఆఫ్ ద గ్రౌండ్. అదొక ప్రాబ్లం.
I sincerely advise you to go back to Christology books and discuss it. All right, the next thing that we talk about is deity. Paul and theology ప్రకారము deity of Jesus Christ గురించి మనం మాట్లాడతాం. అంటే divinity of Jesus Christ గురించి మాట్లాడితే in as much as దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క, okay, now you put yourself in mute mode so that disturbance is controlled. Thank you. సో డివినిటీకి సంబంధించి మనం మాట్లాడితే కనుక యేసుక్రీస్తు ప్రభువుల వారు దైవత్వానికి అంతటికి కూడా రూపంగా ఉన్నాడు అన్నట్టు, లేకపోతే దైవత్వం అంతా కూడా ఆయనలో ఉన్నది అన్నట్టుగా పౌలు వారు మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆయన ద్వారా సృష్టించబడింది, ఆయనే అన్నిటిని సృష్టించాడు, ఆయన కొరకు సమస్తం సృష్టించబడింది అనే మాటల్లో కూడా ఆయన దైవత్వాన్ని గురించి కొలసీ పత్రిక 1:16 మనం చూసిన, అదే విధంగా 2:9 చూసిన, ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు అంటాడు. కొలోషియన్స్ చాప్టర్ 2 వర్స్ నెంబర్ 9 దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అండ్ చాప్టర్ 1 వర్స్ నెంబర్ 16 ఏమంటాడు అంటే, ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఈ మాటల్లో మనకి చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కేవలము దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి క్రియేషన్ యాక్టివిటీని పౌలు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆపాదిస్తున్నాడు. ఆయన లేకపోతే మరి ఏది లేదు అనే అర్థాన్ని అక్కడ స్ఫురించే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే రోమపత్రిక 9వ అధ్యాయంలో కూడా 5వ వచనంలో రోమన్స్ చాప్టర్ 9 వర్స్ నెంబర్ 5 కూడా మీరు ఎవరైనా ఆసక్తిగా ఉంటే అన్మ్యూట్ చేసి చదవచ్చు. ఇఫ్ యు ఆర్ రెడీ విత్ స్క్రిప్చర్స్ విత్ ఓపెన్ బైబిల్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంటే మరి ఊరక ఐడిల్ గా కూర్చోవటం వల్ల కూడా ఆసక్తి దెబ్బతినే అవకాశం ఉంది. సో ఇఫ్ యు వాంట్ టు బి యాక్టివ్ యు కెన్ రీడ్ 9 శరీరమును బట్టి వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి ఎవరండి? శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఇశ్రాయేలీయులలో శరీరమును బట్టి పుట్టి ఎఫెక్ట్ హిస్ గాడ్వుడ్నెస్ లైక్ ద డివినిటీ. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి అనే మాటలో మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుల యొక్క దైవత్వాన్ని తిరుగులేని విధంగా ప్రతిపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. అలాగే ఆయన మాటలు యేసుక్రీస్తు ప్రభువుల వారిని గురించిన ప్రతి మాటలో కూడా దేవునికి సమానంగానే మాట్లాడుతూ ఉంటాడు. పౌలు వారు ఎప్పుడు ప్రస్తావించిన యేసుక్రీస్తు ప్రభువుల వారిని he will always put him in the equal position with God. ఎక్కడ మాట్లాడినా ఆయన తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. He would not make Jesus Christ an inch less to the Father God. తండ్రి గురించి మాట్లాడితే క్రీస్తు గురించి మాట్లాడాల్సింది. Wherever he puts the Father, he also puts the Son. And it is not that Paul to say that we are learning a theology in his writings. That Jesus Christ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క దైవత్వం విషయంలో చాలా సవాళ్ళు, ప్రశ్నలు మనం ఎదుర్కొంటున్నాము. లేకపోతే ఆయా విషయాల్లో మనం శోధించబడుతున్నాము, సంఘము శోధనలు గుండా వెళ్తుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఇప్పటికి కూడా చాలా మంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వానికి సంబంధించి ఎందుకంటే నిజమేనేమో యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కాదన్నదిగా మనకు కూడా ధైర్యంగా చాలా మంది చెప్పలేరు. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుకుందామండి. యాక్ట్స్ 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకై పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు ఏంటంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అనే మాట మాట్లాడుతున్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. స్వరక్తం ఇచ్చింది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు, జీసస్ క్రైస్ట్. So who gave, and the one who gave his own blood is now called as what? జీసస్ క్రైస్ట్. అది కాదు, దేవుడు అనే మాట అక్కడ మాట్లాడబడుతుంది, విన్నారా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, దేవుడే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు అనే మాట మాట్లాడుతున్నాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వం విషయంలో చాలా క్లియర్ గా విశ్వాసులకి ఎలాంటి సందేహం అక్కర్లేకుండా ఈ ప్రస్తావనలన్నీ మనకు చెప్పబడ్డాయి. కెనాసిస్ థియరీలో ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ నెంబర్ 6 లో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ నెంబర్ 6 లో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండిన వాడయుండి అనే మాటలు చూస్తున్నాం. అంటే మనకి అవసరం ఉన్న వేరకు అక్కడ కట్ చేస్తున్నాను. దేవుని స్వరూపం కలిగి దేవుని తో సమానముగా ఉండి దేవునితో సమానంగా కూడా ఉన్నాడనే మాటలకు అర్థం అవుతుంది. అయితే ఇవి క్రైస్తవ బిలీవింగ్ కమ్యూనిటీ దృష్టికి ఒక రకంగా ఉంటాయి, నాన్ బిలీవింగ్ కమ్యూనిటీ దృష్టికి ఒక రకంగా ఉంటాయి. నాన్ బిలీవింగ్ కమ్యూనిటీ దీన్ని ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారంటే, ఒక యేసుక్రీస్తుకే ఉంది, మనుషులందరూ దేవుని స్వరూపం అందు పోలిక చొప్పున చేయబడిన వారే కదా. ఆ రకంగా మాట్లాడితే ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదాము హవ్వలు కూడా దేవుని స్వరూపం అందు పోలిక చొప్పున చేయబడిన వారే కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆదాము ఏ విధంగానైతే దేవుని స్వరూపాన్ని పంచుకుంటున్నాడో, స్వభావాన్ని పంచుకుంటున్నాడో, మానవుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే విధంగా ఆదాము పంచుకున్నట్టే దేవుని స్వరూపాన్ని స్వభావాన్ని పంచుకుంటున్నాడు. ఇందులో ఆశ్చర్యమే ఉంది, గొప్పే ఉంది అన్నట్టుగా చాలా మంది ముక్తాయింపు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇది నాన్ బిలీవింగ్ మోడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. మనకు ఒక బిలీవింగ్ పర్స్పెక్టివ్ తెలిస్తే పని కాదు. నేడున్న రోజుల్లో, నేడున్న పరిస్థితుల్లో నాన్ బిలీవింగ్ మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అప్రోచ్ టు స్క్రిప్చర్స్ కూడా మనకు అవగాహన ఉంటేనే మన విశ్వాసానికి మనము మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకోగలుగుతాం. ఆ విషయంలో కొంచెం మనకి స్పష్టత ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందుకని ఇక్కడ మాట్లాడతాడు, అది వేరే. మానవుడు దేవుని స్వరూపంలో చేపట్టడం వేరే, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని స్వరూపమును కలిగి ఉండటం వేరే, దేవునితో సమానంగా ఉండటం వేరే. మానవుడు నో ఎగ్జిస్టెన్స్ లో నుంచి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చాడు. బట్ జీసస్ క్రైస్ట్ వాజ్ ఆల్వేస్ ఇన్ ఎగ్జిస్టెన్స్ in eternity past, equal to God. అందుకనే మీరు థియాలజీ ప్రాపర్ లో ట్రినిటీ గురించి మాట్లాడినప్పుడు you will talk about co-eternality, coexistence and co-equality of Jesus Christ with the other two persons of the divine Trinity, Holy Trinity. ఆ హోలీ ట్రినిటీ గురించి మనం మాట్లాడినప్పుడు కో-ఈక్వాలిటీ, కో-ఇటర్నల్, కో-ఎగ్జిస్టెంట్ అనే మాట మనం మాట్లాడుకున్నాం. సో యేసుక్రీస్తు ప్రభుల వారు అనంతకాలం నుంచి ఇటు తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ
ఉనికిలోను శక్తిలోను దైవత్వంలోను సమానుడిగా ఉన్నాడు. ఆయన మానవత్వాన్ని తీసుకోవడం ఇట్ ఈస్ అన్ అడిషనల్ టాస్క్ ఆర్ ఇట్ ఈస్ అన్ అడిషనల్ థింగ్ దట్ హీ టుక్ అపాన్ హిమ్సెల్ఫ్. మానవత్వాన్ని లేకపోతే మానవ దేహాన్ని, మానవ జీవితాన్ని తీసుకోవటం అనేది it is an additional thing that he took upon himself. It affects his divinity. It doesn't affect his divinity, not even to 1%. సో ఈ విషయాలన్నీ పాలన్ ఎపిసోడ్స్ లో మనకి చాలా స్పష్టంగా కనబడతా ఉంటాయి. అండ్ ఆయన దైవత్వాన్ని గురించి ఇప్పుడు మనం చదువుకున్నాము. we must be very sure that యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు ఆయన మానవుడు కూడా. ఈ రెండిట్లో ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాకూడదు. ఆ తర్వాత ఆయన యొక్క లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. న్యూ టెస్టిమెంట్ లో మనకి దాదాపుగా 144 సార్లు లార్డ్ అనే ప్రస్తావన వస్తూ ఉంటది. అయితే 95 టైమ్స్ వరకు ఇది యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే వర్తిస్తుంది. 144 టైమ్స్ లో పాలన్ ఎపిసోడ్స్ లో 144 టైమ్స్ వస్తే ఇట్స్ 94 టైమ్స్ he talks about జీసస్ క్రైస్ట్. లార్డ్ గురించి మాట్లాడితే లార్డ్ ని ఇంగ్లీష్ లో గ్రీకులో కురియోస్ అంటారు. హీబ్రూలో ఏమంటారు చెప్పండి చూద్దాం. వద్దులే, మిమ్మల్ని ఎక్కువ డిప్రెస్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు. అడోనాయ్ అంటారు. ఏమంటారు సార్ మీకు తెలుసా? అడోనాయ్. అడోనాయ్ అడోనాయ్ అదోనై అడోనాయ్. మీరు ఆదోని మెల్లిగా ఆదోని అంటున్నారు. ఆదోని అంటే కర్నూలులో ఉంటుందండి, అది ఒక టౌన్. ఆదోని కాదు, ADONI. అడోనాయ్. లార్డ్ మాస్టర్. దీన్ని ఎక్కువ సాగు తీసిన మళ్ళీ ఆడున్నాయి ఏడున్నాయి వస్తుంది. ఆడున్నాయి ఏడున్నాయి కూడా రూలర్ అండ్ ఓనర్. లార్డ్ అండ్ మాస్టర్ అనే అర్థాలు వస్తాయి. రూలర్ అండ్ ఓనర్. ఎస్. అందుకనే 10వ అధ్యాయంలో రోమపత్రిక 10వ అధ్యాయంలో యేసుని ప్రభువుని ఒప్పుకోవాలి అంటాడు. యు మస్ట్ కన్ఫెస్ దట్ జీసస్ ఈజ్ ద లార్డ్. పదో అధ్యాయం 9వ వచనంలో ఆ మాట ఉంటదండి. అండ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ నెంబర్ 11 లో కూడా ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ద లార్డ్. ఎవ్రీ సిన్నర్ మస్ట్ కన్ఫెస్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్. చాలా మంది ఏమంటారంటే జీసస్ ఈజ్ ఓన్లీ లార్డ్ బట్ నాట్ గాడ్ అంటారు. మీరు ఎప్పుడన్నా విన్నారా? జీసస్ ఈజ్ లార్డ్, నాట్ ఎ ప్రాబ్లం, బట్ నాట్ గాడ్ అంటారు. అంటే దే థింక్ దట్ లార్డ్ ఈజ్ ఇన్ఫీరియర్ టు గాడ్. ఎందుకంటే భూలోకంలో ప్రభువులు అనబడిన వారు చాలా మంది ఉన్నారు, దేవతలు అనబడినవి చాలా మంది ఉన్నారు అనే మాట చదివినటువంటి వాళ్ళు చాలా మంది ఏం చేస్తా ఉంటారంటే సో పర్వాలేదు, జీసస్ క్రైస్ట్ కెన్ బి ఎ లార్డ్ బట్ కెనాట్ బి ఎ గాడ్ అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇజ్రాయైట్స్ కాల్డ్ యాహ్వే అడోనాయ్. ఇశ్రాయేలీయులు యాహ్వేని they did not dare to call him Yahweh. They used to call him Lord, Adonai, Master.
యజమానుడు అని పిలిచేవారు, లార్డ్. And the same title Lord is also ascribed to Jesus Christ. If Adonai is inferior, then Yahweh is also called with that name, Adonai. And the same Adonai, Lord, is also ascribed for Jesus Christ. How can this be more powerful in terms of Yahweh and becomes weak in terms of Jesus Christ? If it is great when you ascribe it to Yahweh, it should equally be great when you call it or when you put it to Jesus Christ equally. So people miss that logic. What you have to understand from here is Adamu Havalu as created beings, సృష్టింపబడినటువంటి వాళ్ళగా ఏ దేవుని నుండి ఏ యజమానత్వపు హక్కునైతే వాళ్ళు తృణీకరించారో, ఏ దేవుని యజమానునిగా, ఓనర్ గా, అధికారిగా గుర్తించి ఆయనకి లోబట్టడానికి ఇష్టపడక ఆయన మీద తిరుగుబాటు చేశారో, now మళ్ళీ we have to bounce back and say that Lord, you are our master, you are our owner. Actual translation is owner. You are my owner. ఏ దేవునికి చెందినటువంటి ఏ యజమానత్వపు హక్కునైతే ఆ వేళ తృణీకరించబడిందో, ఈవేళ మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రభువుని నమ్ముట ద్వారా, ఒప్పుకొనడం ద్వారా తనకు దక్కవలసినటువంటి యజమానత్వపు హక్కును, ఆ గౌరవాన్ని మళ్ళీ మనం ఆయనకు దక్కేటట్టుగా చేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. So every person must confess that Jesus is Lord, equal to Father, equal to Yahweh. And then we talk about the Holy Spirit, the doctrine of Holy Spirit in Pauline theology. In Pauline theology, Holy Spirit is given the position of God. చాలా మంది పరిశుద్ధాత్మ విషయంలో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి వాళ్ళకి. పరిశుద్ధాత్మ దేవుడు శక్త, వ్యక్త? పరిశుద్ధాత్మ వ్యక్త, శక్త? వ్యక్తి. Is a man, sir. ఏ మ్యాన్ కాదు, Masculine in gender. కొత్త తీసుకొస్తున్నారు, ఎవరైనా కొత్త తీసుకొస్తున్నాడు. శక్తి సార్ అది. పరిశుద్ధాత్ముడు కదా సార్. అది కాదు, ఈజ్ నాట్ ఎ మ్యాన్. పర్సన్, మ్యాన్ వేరే, పర్సన్ వేరేనండి సార్. Sorry, person. Okay, yes, yeah, A person in masculine gender. Yeah, super. ఓకే, శక్త, వ్యక్త అనే విషయంలో చాలా మందికి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. చాలా మందిని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలా చూస్తారంటే ఆయన ఒక శక్తిగా మాట్లాడుతూ ఉంటారు. హీ ఈజ్ పవర్ అంటే అలవాటైంది కదా, జనాలకు బాగా అలవాటైంది పవర్ అనే మాట. ఆదరణకర్త. ఎస్ he is a person and he is not a force. He is neither an energy. అంటే ఫోర్స్ అంటే ఎనర్జీ, నథింగ్ బట్ అన్ ఎనర్జీ. నీళ్లు, వాటర్ ఈజ్ అన్ ఎనర్జీ, ఫోర్స్ ఉంటది వాటికి. ఆ తర్వాత ఫైర్ ఈజ్ అన్ ఎనర్జీ, ఎయిర్ ఈజ్ అన్ ఎనర్జీ, విండ్ ఈజ్ అన్ ఎనర్జీ, ఫోర్స్. అట్లా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన ఆత్మ అని అనబడ్డాడు కాబట్టి, ఆత్మకి రూపం ఉండదు కాబట్టి, కమన్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముగ్గురు ఆత్మనే. తండ్రి అని పిలువబడినంత మాత్రాన ఆయనకు రూపం ఉందని, సన్ అని పిలువబడినంత మాత్రాన ఈయనకు రూపం ఉందని లేదండి. దేవుడు ఆత్మ. అసలు యాక్చువల్ గా ది యాక్చువల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ స్పిరిట్ కదా, హీ ఈజ్ స్పిరిట్, అవునా కాదా?
గాడ్ ఈజ్ స్పిరిట్. యూ కాల్ హిమ్ ఫాదర్, యూ కాల్ హిమ్ సన్. మనకేంటంటే హ్యూమన్ అండర్స్టాండింగ్, ఫాదర్ అనగానే ఒక మనిషి కళ్ళ ముందు కనబడతా ఉంటాడు, అవునా కాదా? అంటే మన ఇమాజినేషన్, దట్స్ హౌ వీ ఫిగర్ అవుట్. సన్ అనగానే, జీసస్ క్రైస్ట్ అనగానే ఇంకా మనకి ఆ విజయ్ చంద్రో లేకపోతే ఎవరో కనబడతా ఉంటారు కళ్ళ ముందు. అంటే మన తెలుగులో విజయ్ చంద్రే కదా ఎక్కువ యేసుక్రీస్తు ప్రభుల వారి వేషం వేసింది, అవునా కదా? మరి ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో ఎవరేసారు నాకు తెలియదండి. బట్ నాకు తెలిసి యేసు ప్రభు అనగానే నాకు విజయ్ చంద్ర గుర్తొస్తాడు. మీకు Yes, sir. గుర్తొస్తారు నాకు తెలియదు. Right, sir. అంటే సో అట్లా మనం అంటే చిన్నప్పటి నుంచి అండి, ఇది ఎప్పుడో చిన్నప్పటి నుంచి జరిగిన సంగతులు కదా. చాలా మొత్తానికి ముద్రేశారు. అండ్ మన మన ఇండ్లలో ఉంటూనే ఉంటాయి, ఫోటోలు ఉండనే ఉంటాయి. రెండేళ్లు పైకి పెట్టి, మరి ఎప్పుడు పెట్టాడు ప్రభు వారు, మరి ఫోటో ఎప్పుడు తీశారు నాకు తెలియదు కానీ శుభ్రంగా 2 ఏళ్లు పైకి పెట్టి పెడతాడు. మరి శుభ్రంగా ఆ 2 ఏళ్ళు ఎందుకు చూపెడతాడు నాకు అర్థం కాదు. సాధారణంగా ఈ 2 ఏళ్లు పైకి పెడితే నాకు చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు. ఇప్పుడు బలవంతాన్ని యేసు ప్రభుని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. Victory, sir. వావ్. అదే అంతే, అదే అనుకుంటున్నాను నేను. ఎప్పుడు చూపించాడు మొత్తానికి. ఇట్స్ నాకింగ్ ద డోర్ కి సింబల్ అది యాక్చువల్లీ. అదే ఎప్పుడు తీసారో కానీ ఫోటో బాగా తీసారండి యేసు ప్రభులు వారిని. 2 ఏళ్లు పైకి పెట్టగానే తీసుంటారు, ఎట్లా తీసారు కానీ ఇవన్నీ ఉన్నాయి. సో మనకి యేసు ప్రభు అనగానే ఫాదర్ అనగానే మనకి రెవల్యూషన్ లో ఉన్న డిస్క్రిప్షన్ ప్రకారము పెద్ద వయసు ఉన్నటువంటి పండు ముసలి గడ్డం, తెల్లటి గడ్డం, అలాంటి రూపం ఏదో మన కళ్ళ ముందు. అంటే ఇట్స్ ఆల్ అవర్ ఇమాజినేషన్. దట్స్ హౌ వీఆర్ వీఆర్ మోటివేటెడ్ ఆర్ థాట్ సిన్స్ ద బిగినింగ్. అదే పరిశుద్ధాత్మ అనుకోండి, మనకి ఏ రూపం గుర్తురాదు, అవునా కాదా? Yes, sir. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్, లేఖనం స్పష్టంగా చెప్తుంది గాడ్ ఈజ్ స్పిరిట్. మీరు సన్ అని చెప్పినా, ఫాదర్ అని చెప్పినా స్పిరిట్, అందరూ స్పిరిటే. డిస్క్రిప్షన్స్, అనాలజీస్ మనకు అర్థం కావటం కొరకే. విజన్స్ లో కనపడినటువంటివి, విజన్స్ లో ప్రవక్తల ద్వారా మనకి ఇవ్వబడినటువంటి అనాలజీస్ ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ బట్టి మనకి ఇవ్వబడ్డాయి. అవన్నీ డజంట్ మీన్ దట్ గాడ్ హ్యాస్ యునో బాడీ అని కాదండి. లేఖనము పరస్పరం విరుద్ధంగా మాట్లాడే అవకాశం లేదు. బలవంతంగా మనం దాంతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేయకూడదు. ప్రాబ్లం ఏంటంటే మన క్యూరియాసిటీ ఏం జరుగుతూ ఉంటదంటే, పాపం మనం కూడా ఆ ఉద్దేశాలు మనకు ఉండవు, కానీ మన క్యూరియాసిటీలో ఒకదాన్ని ఎంఫసైజ్ చేసే క్రమంలో ఇంకొక దాన్ని మనము మెలిపెడుతున్నాం అన్న విషయం మనకు కూడా తెలియదు. ఏమంటారు? అంటే వీ డోంట్ మీన్, అది మనకు కూడా తెలియదు. అంటే మన ఉద్దేశం అది కూడా కాదు. దేవుని వాక్యాన్ని కలపాలని చెరపాలని మన ఉద్దేశం కాదు. కానీ ఒకదాన్ని హైలైట్ చేసే క్రమంలో ఎక్కడ ఇంకో దాన్ని తొక్కి పెడతా ఉంటాం. అది మన గ్రహింపుకు రాదు. అది గ్రహింపుకు వచ్చేలోకి కొన్నిసార్లు ఆలస్యం అయిపోతా ఉండవచ్చు. ఈ ప్రమాదం ఉంది, అందరి థియాలజియన్స్ కి ఉంది, మనకు కూడా ఉంది. సో జాగ్రత్తగా మనం మెలకువ కలిగి ఉంటే సరిపోతుంది. సో పరిశుద్ధాత్మ హీఈస్ ఎ పర్సన్. హీ ఇందాక చెప్పారు సారు, ఎవరో పర్సన్ అని చెప్పారు ఆయన, ఆదరణకర్త. హీఈస్ అ పర్సన్ అండ్ హీఈస్ అ మాస్కులైన్ పర్సన్ అండి. థ్యాంక్ యూ. వారు ఇందాక మాస్కులినిటీని అస్క్రైబ్ చేశారు. గాడ్ ఈజ్ మాస్కులైన్ బీయింగ్. And every man has a reason to celebrate that. All right, that's a joke. Fine. అయితే పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించి చాలా మంది ఆత్మ కాబట్టి, అంటే ఎంతో కొంత మనం థియాలజీ నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి ఇందులో క్లారిటీ ఉంది సార్. కానీ బయటికి వెళ్ళి చూసామనుకోండి, బోధకులు పరిశుద్ధాత్మ దేవుని ఎలా చేశారంటే, బాటిల్లో పోసుకునే, అంటే ఇప్పుడు మంగళ షాపులలో స్ప్రేలు ఉంటాయి చూసారా, వాటర్ స్ప్రింక్లర్స్ ఉంటాయి కదా, ఆ నీళ్లు పోసేసి కాస్త నొక్కుతా ఉంటాడు మన నెత్తిన. అట్లా చేశారన్నమాట. పరిశుద్ధాత్మ దేవుని బాటిల్లో పోసేసి జనాల మీదకి స్ప్రే చేసేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని నీళ్లుగా మార్చి ఒక డేక్షలో పోసేసి ఆ నీళ్లు ఎదజల్తా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని చేతుల్లో గట్టిగా పట్టుకొని జనం మీదకి విసురుతా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని
పుక్కిట బట్టి ఉష్మని ఊతున్నారు. అంటే టు వాట్ ఎక్స్టెంట్ దే హ్యావ్ డ్రాగ్డ్, పరిశుద్ధాత్మ దేవుని ఏ స్థాయికి దిగజార్చారు, పుల్ డౌన్, ఏ స్థాయికి ఆయన ఈడ్చుకొచ్చారో మీరు చూడండి. పుక్కిట బట్టి ఊస్తున్నారు పరిశుద్ధాత్మని. ఉఫ్ అన్నప్పుడు దాని అర్థం ఏంటండి? ఎక్కడి నుంచి ఇస్తున్నట్టు వాళ్ళు పరిశుద్ధాత్మని? అదే అప్పటిదాకా పుక్కిట పట్టినట్టే కదా అర్థం. కొన్నిసార్లు వాళ్ళు పిడికిట బిగించి పడతారు, ఆయన్ని బిగించి పట్టి పిసుకుతా ఉంటారు అనమాట. పిసికి మళ్ళీ ఉఫ్ అని ఇసిరేస్తా ఉంటారు జనం మీద. యు సీ దట్? దీనికి మితి లేదు, దీన్ని చెప్పుకుంటూ పోతే దీనికి మితి లేదు. నేనేం చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ రకంగా మార్చేటప్పటికి ఆయన ఒక వ్యక్తి అని, ఆయనకి యాట్రిబ్యూట్స్ ఉంటాయని. ప్రాబ్లం ఏంటి మనకంటే, యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ నేర్చుకుంటాం, ఫాదర్ గాడ్, యాట్రిబ్యూట్స్ ఆఫ్ సన్ నేర్చుకుంటాము, యాట్రిబ్యూట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ నేర్చుకునేటప్పటికి ఇంకా మనకి అప్పటికే తలనొప్పి వచ్చేసేది, మనం మానేస్తాం. కానీ యాట్రిబ్యూట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గురించి మనం నేర్చుకోవాలి. ఆయన యొక్క పర్సనాలిటీ గురించి నేర్చుకోవాలి సార్. ఆయన పర్సనాలిటీ గురించి నేర్చుకున్నప్పుడు he is an intelligent being. In as much as Father God is intelligent, in as much as Son Jesus Christ is intelligent, and so is the Spirit of God. Parishuddhatma Devudu also, he is intelligent, he has intellect. చదువుకోవచ్చు మనము. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2:10 చదవచ్చండి. 2:10. మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. యు అండర్స్టాండ్? కొరింథియన్స్ ఫస్ట్ ఎపిసోడ్ 2:10. Yes, sir. These things అక్కడ ఏం God has రాయబడింది? చదవమంటారు సార్? నేను ఆల్రెడీ చదివాను. English, sir. దేవుని ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. Who can do that? Who can do that? Someone who is intelligent, who has intellect. దేవుని మర్మములను పరిశోధించటం కేవలం పరిశుద్ధాత్మ మాత్రమే చేయగలిగిన పని. ఎందుకంటే దేవుని సంగతులు మానవునికి అర్థం కావు గనుక. పరిశుద్ధాత్మ దేవుడు మానవుడు కాడు, దేవునికి సమానుడు. ఇన్ఫాక్ట్ దేవుడు కనుక he is able to examine the things of God. So Holy Spirit has intellect. దయచేసి ఆయన ఒక శక్తిగా, గాలిగా, ఎవరి జేబుల్లో ఉండేటటువంటి జీనిగా ఆయనని అలా ఆ స్థాయికి ఆయన దైవత్వాన్ని దిగజార్చి అల్పత్వాన్ని ఆపాదించటం అతి ఘోరాతి ఘోరమైనటువంటి పాపం, హేయమైనటువంటి దుశ్చర్య, దుస్సాహసం. పరిశుద్ధాత్మ దేవునికి he has his own will, and don't think that he is always dictated by father, either father or son. Neither Christ is dictated by father, nor the Spirit is dictated by the Son. They are three independent beings, at the same time one single God, three persons with one essence. No one dictates the other, no one overpowers the other. They are co-equal. But వాళ్ళు చేసే పనులు మనం చూసినప్పుడు you only see coordination but not subordination. One must clearly understand the difference between coordination and subordination. Clear? Yes, sir. నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చాను అన్నప్పుడు అక్కడ మీరు కోఆర్డినేషన్ చూస్తున్నారా, సబార్డినేషన్ చూస్తున్నారా? కోఆర్డినేషన్.
నేను Coordination. పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తాను ఏది చెప్పక నా వాటిలో నుంచి తీసి మీకు బోధించును అనడంలో కోఆర్డినేషన్ చూస్తున్నారా, సబార్డినేషన్ చూస్తున్నారా? Coordination. పీపుల్ ఫెయిల్ టు సీ దట్. వాళ్ళు ఏమంటారు అంటే క్రీస్తును తండ్రి కంటే తక్కువ చేస్తారు, పరిశుద్ధాత్మ దేవుడిని తక్కిన వాళ్ళిద్దరి కంటే తక్కువ చేస్తా ఉంటారు. దట్స్ అ ప్రాబ్లం విత్ పీపుల్. పరిశుద్ధాత్మ దేవునికి ఇంటలెక్ట్ ఉంది, దేవుని ఆలోచనలను, దేవుని సంగతులను, దేవుని తలంపులను విశ్లేషించి పరిశోధించి పరిశీలించగలిగినటువంటి సామర్థ్యం దేవునికి మాత్రమే ఉంటది. అండ్ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పని చేస్తున్నాడు. హెన్స్ హి ఈస్ గాడ్ అండ్ హి హాస్ హిస్ ఓన్ చాయిస్, విల్ పవర్. హి డస్ వాట్ ఎవర్ హి ఫీల్స్ డూయింగ్, హి డస్ వాట్ ఎవర్ హి విల్స్ డూయింగ్. అయితే ఇక్కడ సమస్య ఏంది, ప్రాబ్లం ఏంది జనాలది అంటే, ఆయనకంటూ ఒక చిత్తం ఉంది అంటే తక్కిన ఇద్దరిని వ్యతిరేకించే పనులు చేస్తేనే ఆయనకు సొంత చిత్తం ఉన్నట్టు. దట్స్ హౌ వి అండర్స్టాండ్ థింగ్స్ అన్నమాట. తక్కిన ఇద్దరికి వ్యతిరేకంగా ఈయన ఏ పనులు చేయట్లేదు కాబట్టి ఈయనకంటూ సొంత చిత్తం లేదు. అంటే మన భాషలో తనుకు చావాలి. ఈయనకు నచ్చింది ఆయన చేయకూడదు, ఆయనకు నచ్చింది ఏం చేయకూడదు, వీళ్ళిద్దరికి నచ్చింది ఇంకొక ఆయన చేయకూడదు. అట చేస్తే ఒకరికొకరు విరుద్ధంగా వ్యతిరేకంగా చేసుకుంటేనే వాళ్ళకి ఇండిపెండెంట్ గా ఇష్టం ఉన్నట్టు, నిర్ణయాధికారం ఉన్నట్టు. అదే ముగ్గురు కోఆర్డినేషన్ తో చేశారనుకోండి, మనకి కడుపు అంట, మనం ఒప్పుకోం కదా. అంటే ముగ్గురు కోఆర్డినేషన్ చేస్తే లేదు లేదు అది సబార్డినేషన్ అంటా ఉంటాం. తనుకోకపోతే సబార్డినేషన్ ఏనండి? ఒకరినొకరు వ్యతిరేకించుకోకపోతే సబార్డినేషన్? ఒకరినొకరు విమర్శించుకోకపోతే, ఒకరినొకరు ఒకరిపై ఒకరు అధికారం పెత్తనం చేసే ప్రయత్నం చేయకపోతే సబార్డినేషన్ ఏనా అది? Can't it be a coordination? It is a perfect coordination in Holy Trinity. అది మనకు అర్థం కాదు. అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే, లేదులే ఆయన ఈయనకంటే ఇన్ఫీరియర్, ఈయన అందరికంటే తక్కిన ఇద్దరికంటే ఇన్ఫీరియర్. ఫైన్, వాట్ ఎవర్, బట్ Holy Spirit has his own will. Corinthians first epistle chapter 12 verse number 11. 12:11 first epistle. సిద్ధంగా ఉన్నవారు చదవచ్చు, ఇబ్బంది లేదు. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఎక్కడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అక్కడ మాట మీరు చూసారా? ఏ మాట మనకు కావాల్సింది? తన చిత్తము చొప్పున, తన చిత్తము చొప్పున ఆత్మ, ఆ ఆత్మ యొక్కడే తన చిత్తం చొప్పున. ఇందులో తండ్రికి అభ్యంతరం ఉండకూడదు. అంటే హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ డజంట్ నీడ్ టు టేక్ పర్మిషన్ ఎయిదర్ ఫాదర్ ఆర్ ఫ్రమ్ సన్. ఇది చేతున్నా అది చేతున్నా, ఈయనకి ఇది ఇత్తునా అది ఇత్తునా అని ఇక్కడ అప్రూవల్స్ ఏం అవసరం లేదండి. హీ డస్ ఇట్ ఆల్ బై హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ విల్ అండ్ విష్. And it is a super evidence that the Holy Spirit has his own will in doing things and no one is going to get offended. Tandri offend gaadu, Kumarudu offend gaadu. ఎందుకు అఫెండ్ గారంటే ఈయన కూడా వాళ్ళకి సమానుడు కదా. సమానుడైన వాడు వాళ్ళు తక్కువ ఇద్దరు చేసినట్టు ఈయన కూడా చేస్తున్నాడు కదా. సో there is no reason to be offended. So Holy Spirit has his own will. And then Holy Spirit has emotions. In as much as Father has emotions, he felt bad, sad, painful, grieved. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనము ఎఫిషియన్స్ చాప్టర్ 4 verse 30 చదివినప్పుడు ఆడ మనకి ఏమర్థం అవుతుందంటే, గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్ అంటా ఉంటాడు. మీలో ఉన్న ఆత్మను దుఃఖపరచకుడి అంటాడు. అంటే డోంట్ హర్ట్ హిమ్, డోంట్ అఫెండ్ హిమ్. ఇక తెస్సలోనిక పత్రికకు వచ్చేసి 5వ అధ్యాయంలో ఆయన ఆర్పకుడి అంటాడు. డోంట్ బ్లాక్ హిమ్, డోంట్ రిస్ట్రిక్ట్ హిమ్.
He's grieved. He has emotions. He can be offended. And better be careful. మనము ఇక్కడ విశ్వాసులతో వచ్చిన సమస్య ఏంటంటే, దే ఆర్ అఫ్రేడ్, దే ఆర్ వరీడ్ దట్ దే మైట్ అఫెండ్ ద ఫాదర్, దే ఆర్ వరీడ్ దట్ దే మైట్ అఫెండ్ జీసస్ క్రైస్ట్, బట్ దే డోంట్ బాదర్ టు అఫెండ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. డిడ్ యు అబ్జర్వ్? మీరు దీన్ని గుర్తించారా? యేసుక్రీస్తుని అఫెండ్ చేయడానికి సాహసం చేయరు, అమ్మో అమ్మో అని ఫీల్ అవుతారు. తండ్రిని అఫెండ్ చేయడానికి అమ్మో అమ్మో అని భయపడతారు, కానీ పరిశుద్ధాత్మను అఫెండ్ చేయడానికి భయపడరు. ఎందుకంటే ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దే డోంట్ ఈవెన్ రికగ్నైజ్ హిస్ ఎగ్జిస్టెన్స్. ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికిని గుర్తించటంలోనే పొరపాటు జరుగుతుంది. ఆయన ఉనికిని గుర్తించాము అంటారు ఎట్ ద సేమ్ టైం, బట్ దే స్టిల్ దే డోంట్ మైండ్ అఫెండింగ్ హిమ్ అగైన్ అండ్ అగైన్. అండ్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులకు సంబంధించి, వాట్ హీ డస్, ఆయన చేసే పనులకు సంబంధించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వాట్ డస్ హీ డూ? హీ డస్ సో మెనీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ బిలీవర్స్ లైఫ్స్. ఇవన్నీ పౌలు యొక్క థియాలజీలో మాట్లాడుతున్నాడండి. తన పత్రికలన్నిటిలో పరిశుద్ధాత్మ చేసే పనులకు సంబంధించి, ఆయన యొక్క ఉనికికి సంబంధించి, ఆయన యొక్క దైవత్వానికి సంబంధించి, ఆయన యొక్క మానవత్వానికి సంబంధించి, ద సేమ్ టైం ఆయన చేసే పనులకు సంబంధించి, he is introduced as the one who baptizes believers into the body of Christ, and before that he regenerates. పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి జన్మింపజేస్తాడు, రీజనరేట్స్. తీతు పత్రిక 3:5 టైటస్ లో ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనలను రక్షించను. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము రీజనరేట్, నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనం రక్షించడనే మాట మనం చదువుతున్నాం. అండ్ పరిశుద్ధాత్మ దేవుడు baptizes, he baptizes into the body of Christ. కొరింథీ పత్రిక, ఇందాక మనం చదువుకున్న మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశములైనను దాసులమైనను స్వతంత్రమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి. ఇక్కడ వాటర్ బాప్టిజం, ఇది వాటర్ బాప్టిజం కాదండి. దిస్ ఇస్ నాట్ వాటర్ బాప్టిజం. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ ద వర్డ్ బాప్టిజం. బాప్టిజం అనే పదం వచ్చిన చోటల్లా వాటర్ బాప్టిజం కాదు. బాప్టిజం అనే పదానికి వేరే అర్థం ఉంది. అది వాటర్ బాప్టిజం మాత్రం లేదు. క్రీస్తు విలీనం, we are submerged into the body of Christ, we are put into the body of Christ. విలీనం చేయబడ్డాము అంటాడు. we are dipped, immersed అని అర్థం వస్తే we are all put into the body of Christ. విలీనం అంటారు దాన్నే, మర్జింగ్ అంటారు. సో దట్ ఈస్ బాప్టిజం. అండ్ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యేసుక్రీస్తు శరీరంలో అంటే సార్వత్రిక సంఘంలో చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత విశ్వాసులందరిలో ఆయన నివసిస్తాడంటే ఫెయిత్ అండ్ ప్రాక్టీస్ సంబంధించి, చర్చ్ యొక్క ఫెయిత్ అండ్ ప్రాక్టీస్ సంబంధించి వైటల్, పివోటల్, ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్ అన్ని పాలన్ ఎపిసోడ్స్ లోనే మనకు కనబడతా ఉంటాయి. ఫెయిత్ అండ్ ప్రాక్టీస్ సంబంధించి all the important crucial doctrines are all found in the epistles of Paul.
Most critical doctrines are also found in Pauline epistles. And పేతురు వారు మాట్లాడినట్టుగా కొన్ని కష్టంగా ఉంటాయి అర్థం చేసుకోవడానికి, చాలా మంది అపార్థాలు చేస్తున్నారని కూడా పేతురు వారు మాట్లాడుతున్నారు పౌలు గురించి మాట్లాడతా. But it is important as a child of God, someone who loves God and his word, someone loves Christ and his word, యేసుక్రీస్తు ప్రభువు వారిని తన పనిని ప్రేమించేవారు, పరిశుద్ధాత్మ దేవుని తన పరిచర్యను ప్రేమించేవారు. They have to take that pain of examining the scriptures and ascertain the truth. ఏ కష్టపడకుండా, ఏ పెయిన్, ఏ లేబర్ లేకుండా నాకు ఊరక తెలిసిపోవాలంటే ఏది తెలిసే అవకాశం లేదు పిల్లలు. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులలో నివసించటం మాత్రమే కాదు, హీ సీల్స్, విశ్వాసుల్ని ముద్రించేవాడుగా కూడా ఉన్నాడు. అంటే ది ఎంటైర్ చర్చ్ ఈజ్ అండర్ ద సూపర్విజన్, ప్రొటెక్షన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ and the leadership of the Holy Spirit, and he will make sure that church is safe in his hands until the church meets her group. తన యొక్క పెళ్లి కుమారుని కలుసుకునేంత వరకు సంఘం అనే వధువును సురక్షితంగా కాపాడే బాధ్యత పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనిగా మనం అర్థం చేసుకోవచ్చు కొత్త నిబంధన ప్రకారం. And then let's go over talking about sin. పాపం గురించి మాట్లాడితే Paul speaks so much about sin, the origin of sin, the definition of sin. He uses multiple words to talk about sin. What is the Greek word for sin? ఎవరైనా చెప్పగలుగుతారా? Hamartia. చదవమనలేదు, చెప్పమన్నాను. అక్కడ చూసి చదివింది చదవటం అవుద్ది. ఐ టోల్డ్ యూ టు టెల్ మీ, నాట్ రీడ్. ఫైనలీ ఫైన్ యూ రెడ్ ఇట్. నకల్ కర్నే కే లియే తోడా అకల్ రహనా హై అంటారు కదా. బట్ గుడ్ దట్ సమజ్దార్ కో ఇషారా కాఫీ హై సార్. నాకు ఎక్కువ తెలియదు, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు హిందీలో. ఐ డోంట్ నో. నాకు తెలిసిన ఒక స్టేట్మెంట్ చెప్పాను, దేర్ ఎండ్స్ ద మ్యాటర్, క్లోజ్ ఇట్ అప్ దేర్. ఓకే, సో హీ యూజెస్ మల్టిపుల్ వర్డ్స్ అండ్ ద మేజర్, ద గ్రీక్ వర్డ్ హమర్టియా. హమర్షియా కాదు, దిస్ ఇస్ నాట్ ఇంగ్లీష్, దిస్ ఇస్ గ్రీక్. దాన్ని బట్టి అర్థం అవుతోంది మీరు ఇక్కడ చదివారని. హమర్టియా. అయితే అగైన్ గోయింగ్ బ్యాక్ టు థియాలజీ, అగైన్ సిస్టమాటిక్ థియాలజీలో ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్ట్ ఉండేది, గుర్తుందా ఎవరికైనా? దాన్ని నేనే అలగబెట్టా మీ కొరకు. సార్ గుర్తుంది సార్. నేను అలగబెట్టాలని గుర్తుందా? నేర్చుకుందామని గుర్తుందా? సార్ 7th క్లాస్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ వాడు 7th బుక్ ఎందుకు చదువుతాడు సార్? ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు. అయ్యో సార్ 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 రైట్. సి, పాపం గురించి మనం మాట్లాడితే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, ఆయన పాపాన్ని ఎలా జయించడానికి వచ్చాడనే విషయం గురించి చాలా సంగతులు మాట్లాడతాడు. ప్రత్యేకించి పాపం లోకంలోకి ఎలా ప్రవేశించిందనే విషయంలో రోమపత్రిక 5వ అధ్యాయంలో అసలు చాలా ముందుకు తీసుకెళ్లిపోతాడు అనమాట. చాలా ముందుకు తీసుకెళ్లి మనమందరం పాపులం ఎట్లయ్యామో మాట్లాడతాడు. సరే, మీకు అందరికి అవగాహన ఉందని అనుకుంటున్నాను. హౌ ఆర్ వి సిన్నర్స్? మనం పాపం చేసాం. పాపం వలన సార్. అబ్బా, ఏం బ్రహ్మాండమైన ఆన్సర్ చెప్పారు, సూపర్ చెప్పారు. పాపం వల్ల పాపులం కాకపోతే మరి దేని వల్ల అవుతారు పాపులు? కాదు సార్, అంటే పాపములు ఉంటాయి. మనము అంటే ఏన్షియంట్ పాపం వలన. ఓకే, సో మనము వి డిస్కస్డ్ వాట్ ఈస్ సిన్, వాట్ ఆర్ సిన్స్. We are sinners because of our sin.
And because of our sin, we do sins, or we make sins. ఈ పాపం అనేది మూల పాపము. రోమపత్రిక 5వ అధ్యాయం చదివిన వాళ్ళకి ఈ మాట స్పష్టం కావాలి. చాలా మంది ఏమంటారంటే, గవేళ ఆదాం చేసిన పాపము ఇవేళ నా నెత్తి మీదకి వచ్చింది అంటారు. అవునా కాదండి? అంటే మెజారిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ అలాగే అనుకుంటుంది సార్. ఒకవేళ మనం ఆంథ్రోపాలజీలో మన క్లాసులలో మనం మాట్లాడుకున్న వాళ్ళు తప్ప బయట నుంచి ఉన్నటువంటి వాళ్ళు 99% క్రిస్టియన్ కమ్యూనిటీ, సరే అత్యోక్తి అనుకుంటే అట్లీస్ట్ 90% క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీఆర్ సిన్నర్స్ బికాస్ Adam committed sin and Adam's పాపము, Adam's sin is ascribed to me or put into my account. As Adam sinned as a representative, ఆదాము మనకు ప్రతినిధిగా పాపం చేశాడు, అతను చేసిన పాపం మనందరి మీదకి వచ్చింది అనేది జనరల్ అండర్స్టాండింగ్ అండ్ జనరల్ టీచింగ్ ఆల్సో. అవునా కాదా? మరి వాట్ ఈస్ ద ట్రూత్? ఈజ్ ఇట్ బికాస్ ఆదాం పాపం చేశాడు కాబట్టి మనం పాపులం అయ్యామా? అతడు చేసిన పాపం మనందరికి పూయబడిందా? అతడు చేసిన పాపం మనందరి యొక్క ఒళ్ళో పెట్టబడుతూ వచ్చిందా? వాట్ యు మీన్? అంటే చాలా మందికి ఈ రకంగా చూస్తే వాళ్ళు ఎలా పాపులయ్యారో కూడా వాళ్ళకి స్పష్టత లేదని అర్థం అవుతోంది. అంటే ఎవడో పాపం చేస్తే నేను పాపనయ్యాను అంటే ఏంటి? నువ్వు పాపం చేయలేదా? పుట్టినాక చేస్తూనే ఉన్నాను. పుట్టినప్పుడు కాదు బాయ్, పుట్టక మునుపు. పుట్టమునుపు ఎప్పుడు చేసింది సార్? అసలు నేను పుట్టలేదు కదా. సో ఇక్కడ చాలా విలువైనటువంటి సిద్ధాంతాలు గాలికి పోతున్నాయని. మాట్లాడండి సార్, ఇబ్బంది ఏం లేదు, మాట్లాడండి. మన పాపంలో జన్మించామని సార్ కదా, తల్లి అంటే తల్లిదండ్రులు పాపం వలన అన్నట్టు. ఈ మాట మీరు అన్నారు చూశారు, తల్లిదండ్రుల పాపం అని. అంటే తల్లిదండ్రుల వలన పాపం చేస్తేనే పుట్టే అన్నట్టు సార్, పాపం వలన కదా అని. పాపం అంటే ఏ పాపం? తల్లిదండ్రులు చేసే సృష్టి కార్యం దాని ఏమంటారు, కలుసుకోవటం పాపం అని మీ ఉద్దేశం? అంటే కొన్నిసార్లు అట్లా అత్యంత దారుణమైన జుగుప్సాకరమైనటువంటి వాదన అది. ఎందుకంటే ఎవరు నియమించారు ఆ కలయికను? ఎవరు నియమించారండి? అది కీర్తనకారుడే, అది కీర్తనలో వచ్చింది సార్. మా తల్లి 51వ కీర్తన తెలుసా అండి? బట్ నా ప్రశ్నకి సమాధానం చెప్పాలి మీరు. ఆ కలయికలు ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించింది. రైట్. నౌ పాపానికి మునిపే, శాపానికి మునిపే మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నాడా? అవును సార్. అంటే ఈ కలయిక లేకుండా ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించడం, పిల్లలను పుట్టించడం సాధ్యమేనా? సాధ్యం కాదు. రైట్. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైంది అనే మాట మీకు గుర్తులేదా? వండర్ఫుల్. అయితే కీర్తనాకారుడు చెప్పేది ఏంటి అంటే, నా తల్లి నన్ను పాపంలో గర్భం ధరించిందండి. నా తల్లి తండ్రి పాపం చేస్తే నేను పుట్టాను అనలేదంట అక్కడ. He didn't say that. When she conceived me in sin. అంటే ఇన్సెప్షన్ దాన్ని ఏమంటారు? ఇన్సెప్షన్ అంటే బిగినింగ్ అని అర్థం వస్తుంది లేండి, నో ప్రాబ్లం. ఆ పదం కూడా మనకి వ్యాలిడే. ఇన్ ది కన్సెప్షన్, గర్భములో పడటమే, నేను పాపంతోనే గర్భములో పడ్డాను, బుద్ధిమంతుడిగా నీతిమంతుడిగా ఏం పుట్టలేదు, నేను అప్పటి నుంచే పాపిని అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాళ్ళిద్దరూ కలయిక అనేది పాపం, ఆ పాపం వల్ల పుట్టామంటే దీని అంతటి కారకు దేవుడు అవుతాడు. దేవుడు దాన్ని మంచిది అన్నాడు, వాళ్ళని ఫలించమని ఆజ్ఞాపించాడు. అయితే చాలా మంది అక్కడ కొంచెం అతిగా లోపలికి తీసుకెళ్లి దీన్ని దేవుడు చేసినటువంటి గొప్ప అనుబంధానికి, దేవుడు సృష్టిని ప్రారంభించిందే భార్యాభర్తల అనుబంధంతోనండి. సో దానికి ఎంత గౌరవం ఇచ్చాడో మనం అర్థం చేసుకోవచ్చు. సో అయితే దాన్ని మనం అలా ఆదాము అవ్వలు పండు తినక ముందు వాళ్ళకి పాపం అనేది తెలియదు కదా సార్. వాళ్ళకి అసలు ఆ కన్ను తెరవబడలేదు కదా. పాపం అనే దానికి శృంగారానికి, కలయికకి సంబంధం లేదు సార్. అది వేరే, ఇది వేరే. పాపం అనేది అవిధేయత, అవిశ్వాసం. దిస్ ఇస్ sin is purely unbelief, disobedience. Unbelief, disobedience. మీకు గుర్తుండాలి,
ఆజ్ఞ అతిక్రమ పాపం. ఆజ్ఞ అతిక్రమ పాపం. చర్చ వచ్చింది కాబట్టి చెప్తున్నా చూడండి, చర్చ వచ్చింది కాబట్టి చెప్తున్నా. వాడు అతని పేరు ఉందండి, యూదా కుమారుడు, యూదా కుమారుడు, పెద్ద కుమారుడు చచ్చిపోయినప్పుడు రెండో కుమారుని పిలిచి ఆ తామారు అనబడిన స్త్రీని ఆయనకిచ్చి పొయ్యి, మరి నీ అన్నకి ధర్మం జరిగించి, మరి ఆమెకి బిడ్డలు పుట్టాలి కదా, నీ అన్న ధర్మం జరిగించరా అంటే వాడు ఏం చేస్తాడండి? వాడు ఏం చేస్తాడు అంటే ఆడు రేతస్సు నేలను విడిచి ఆమెకు గర్భం రాకుండా చేస్తాడు. అవును సార్. దేవుడు దాన్ని ఎంతగా సహించలేకపోతాడని చంపేస్తాడు వాడిని, అవునా కదా? నెక్స్ట్ కూడా అదే జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతోంది అంటే దేవుడు దాన్ని ఎంత గౌరవప్రదంగా చూస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. దాన్ని చేయకపోతే ఎంత తీవ్రంగా పరిగణించాడో కూడా మనం అర్థం చేసుకోవాలి. సో దానికి అపవిత్రతను, అపరిశుద్ధతను ఆపాదించడం అనేది కాంటెక్స్ట్ సరిగా అర్థం చేసుకోకపోవటం అని మనం చెప్పవచ్చు. అక్కడ దావీదు గారు మాట్లాడేది తన ఆరిజిన్ గురించి మాట్లాడుతున్నాడు. తాను పుట్టక మునిపే పాపని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు, కానీ అమ్మ నాన్న కలయిక అనేది పాపం అని ఆయన చెప్పట్లేదు. ఎందుకంటే పాపానికి మునిపే దేవుడు ఈ కలయికను నిర్ణయించాడు. ఎవరు దీన్ని చాలా మంది విన్నానండి నేను, ఎవరో బాగా పేరు మోసినటువంటి వ్యక్తి ఇలాంటి డాగ్మాని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు అని చెప్పి విన్నాను నేను. బట్ ఆయన ఎవరో నాకు పేరు తెలియదు. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద డేంజరస్ డాక్ట్రిన్స్ అండి. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ దాన్ని నమ్మకండి, ఎంకరేజ్ చేయకండి. హావింగ్ సెడ్ ఇట్, అంటే ఆదాము ఆజ్ఞ అతిక్రమే పాపం అన్నారు సార్ కదా? అవును, ఆజ్ఞ అతిక్రమే పాపం. అవును. చిన్న డౌట్ అండి, ఇందాక పాపం అన్నది ఇప్పుడు ఆదాము హవ్వలకు వాళ్ళు పాపం చేసి అంటే తినొద్దన్న పండ్లు తిని బయటకు వచ్చిన తర్వాతనే కయ్యను పుట్టాడు కదా, అంతకుముందు వాళ్ళకి పిల్లలు లేరు కదా. అవును. హౌ కెన్ యూ రికన్సైల్ దీస్ టూ థింగ్స్ అండి? ఈ ఫలించి అభివృద్ధి పొందడం అనేది ఇప్పుడు ఆఫ్టర్ సిన్ వాళ్ళు అది చేసినట్టు చేస్తారు. మరి ఇవన్నీ నేను ఆంథ్రోపాలజీ చెప్పాను సార్, అందుకని చెప్తాను. ఇవన్నీ నేను ఆంథ్రోపాలజీలో చెప్పాను. ఐ డిస్కస్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆంథ్రోపాలజీ సో క్లియర్లీ. ఆదాము హవ్వలు సృష్టించబడిన తర్వాత పాపం చేయడానికి ఎంత గడువు పట్టింది, ఆ గడువులో ఆమెకు గర్భం కూడా రాలేదు. ఫలించి అభివృద్ధి పొందమనే ఆజ్ఞ అలాగే ఉంటుంది. ఆజ్ఞ ఉండగా ఆమెకి PCOD లాంటి ప్రెగ్నెన్సీ సమస్యలు ఏమీ లేవు. ఆదాముకి ఇంపార్టెన్సీ లాంటి లెస్ స్పర్మ్ కౌంట్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఇప్పుడున్న పురుషులకు చాలా మంది లో స్పర్మ్ కౌంట్, లేడీస్ కి అయితే PCOD అని చెప్పేసి ఇలాంటి ఇంపార్టెన్సీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇవేవి లేవు. God's commandment stands still alive, that you have to multiply and be fruitful and fill the earth. That's a commandment. And it only implies that they did not stay in the Garden of Eden for a longer time, not even to the time of that conception. అంటే ఆమె గర్భం ధరించే కాలం కూడా అక్కడ ఉండలేదని మనకు అర్థం అవుతుంది. తోట నుంచి బయటికి వెళ్ళారు కాబట్టి గర్భం ధరించడం కాదు సార్. ఇది చాలా ఇలాజికల్ స్టేట్మెంట్ అవుతుంది, కానీ ఎక్కువ లాగుతున్నారు మీరు. When a plain sense, ఇంటర్ప్రిటేషన్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఒకటి ఉంటుంది. When a plain sense makes a common sense, don't look for any other nonsense. This is the golden rule of interpretation. Hermeneutics అనే సబ్జెక్ట్ లో ఈ రూల్ ఉంటుంది. It is plain, commandment is very clear. అండ్ ఆ తర్వాత ఇదే ఆజ్ఞ రిపీటెడ్. నోవాహు కూడా అదే ఆజ్ఞ ఇవ్వబడుతుంది. నోవాహు కుటుంబ సభ్యులకు కూడా జలప్రలయం తర్వాత అదే ఆజ్ఞ ఇవ్వబడుతుంది, మల్టిప్లై. సో దిస్ ఇస్ కొత్తది కాదు. యాజ్ ఎ రిజల్ట్ మనం చెప్పి ఎనాలజీ ఎలా ఉందంటే, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సిన్ దే బోర్ కెయిన్ అన్నట్టుగా ఉంది. నో వే, దే డిడ్ నాట్ స్టే ఇన్ ద గార్డెన్ అట్లీస్ట్ టిల్ దే బేర్ చైల్డ్. ఒక బిడ్డ పుట్టేంత గడువు కూడా వాడు అక్కడ ఉండలేదు అనే కన్క్లూజన్ కి రావాలి మీరు. అవును సార్. సో అక్కడ వచ్చి ప్రాబ్లం ఉండదు. లేకపోతే బయటకు వెళ్ళాక పుట్టాడంటే ఇందుకే పుట్టుంటాడు అన్నట్టుగా ఉంటుంది. నో, దట్స్ నాట్ ద వే ఇట్ ఈస్ సార్. ఓకే, హావింగ్ సెడ్ ఇట్, సో మనం పాపులం ఎలా విషయంలో చాలా మందికి స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. ఆదాం పాపం చేసిండు కాబట్టి మనం పాపులం కాలే. మనమందరము ఆదాములో ఉండి పాపం చేస్తున్నాము కాబట్టి మనం పాపులం అయ్యాం. క్లియర్? Yes. We became sinners not because Adam sinned. We become sinners because we sinned in Adam. We were in Adam, we were with Adam,
and we sinned with Adam in Adam. Well, not in the form of a person, but in the form of genes. కణ రూపంలో ఉండి మనం పాపం చేశాం. ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతము మరణం. జీతం అవుతే జీతం ఎవరికి ఇస్తాడు? కష్టపడ్డోడికి ఇస్తాడా, లేకపోతే ఏ కష్టం చేయనోడికి జీతం ఇస్తాడా? కష్టపడ్డవాడికి ఇస్తాడు. మరి మనకి మరణం అనేది జీతం లాగా వస్తుందంటే పాపం మనం కష్టపడి చేసినట్ట, లేకపోతే వేరే ఒకటి చేస్తే మన ఒళ్ళో పెట్టబడినట్ట? ఏంది శ్మశాన నిశ్శబ్దం? మాట్లాడండి. మనం కష్టపడి పాపం చేసామండి, అందుకనే మరణాన్ని సంపాదించుకున్నాం జీతంగా. వండర్ఫుల్ వండర్ఫుల్ విజయ్ కుమార్ గారు. అయితే నేను అప్పుడు లేను అంటే కుదరదు, ఉన్నావు. పాపం చేయడానికి కష్టపడడం ఏంటిదండి? yes అండ్ సారీ, క్షమించాలి విజయ్ కుమార్ గారు, అలా అన్నానని కాదు కానీ వేజెస్ ఆఫ్ సిన్ అంటే మనం అర్థం చేసుకునే ఇన్ టర్మ్స్ ఆఫ్ లేబర్ ఆస్పెక్ట్ లో వేజెస్ అనే పదం వాడబడింది. we have earned it. వేజెస్ అనే కమర్షియల్ టర్మ్ వాడబడింది, అవునా కాదా? వేజెస్ అనే కమర్షియల్ టర్మ్ కమర్షియల్ టర్మే అంటారా? నాకు కొంచెం కరెక్ట్ చేయండి. కమర్షియల్ టర్మే, కమర్షియల్ టర్మ్. I'm not so sure about it. Yeah, you're right. లీగల్ టర్మ్ అంటారా? కమర్షియల్ ఎవరు పాపం వాళ్ళే పాత్ర మనకేదో పెట్టండి. అయితే ఆ టర్మ్ ఏదో వాడబడింది, ఆ టర్మ్ వాడబడింది, కమర్షియల్ టర్మ్ ఒకటి వాడబడింది. సో వేజెస్ ఎవరికి అన్నప్పుడు కష్టపడి పనిచేసిన వాళ్ళకి అన్నాడు. అదే టర్మ్ ను వారు తీసుకొని వివరించే ప్రయత్నం చేస్తారు, చెప్పే ప్రయత్నం చేస్తారు. సో లెట్స్ అండర్స్టాండ్ ఇన్ దట్ పర్స్పెక్టివ్, అబాయిడింగ్ బై ద కాంటెక్స్ట్. నేను అన్నది ఏంటిదంటే అంటే పాపం చేయడానికి మంచిగా ఉండడానికి కష్టపడాలి కానీ పాపం చేయడానికి కష్టపడడం. ఓకే, ఇది కూడా ఒక యాంగిల్. థ్యాంక్ యూ. రైట్, లెట్స్ మూవ్ ఆన్. సో పాపం విషయంలో ఆ ఎక్స్ప్లెనేషన్ మనకు వచ్చిన తర్వాత అండ్ దాని నుంచి విడిపించే విషయంలో సాల్వేషన్ అంటారు దాన్ని. వాట్ బ్రింగ్స్ us out of salvation అంటే సిన్ అంటే సాల్వేషన్ గురించి పౌలు మాట్లాడినంత లోతుగా మరి ఏ అపోస్తలుడు మాట్లాడలేదంటాం అతిశయోక్తి కాదు. Paul talks so much about salvation. అంత విరివిగా, అంత అథారిటేటివ్ గా మాట్లాడడం పౌల్ ఎపిసోడ్స్ లోనే మనం చూస్తూ ఉంటాం. ఫర్గివ్నెస్ గురించి పౌల్ విశేషంగా మాట్లాడతాడు, రిడెంప్షన్ గురించి మాట్లాడతాడు, ప్రాపిస్టియేషన్ గురించి మాట్లాడతాడు, జస్టిఫికేషన్ గురించి మాట్లాడతాడు. అండ్ ఫర్గివ్నెస్ గురించి వచ్చేటప్పటికి when we sin, we did not simply sin, we wronged against God, and we wronged to God, and we sinned against his character. తన పరిశుద్ధ గుణానికి వ్యతిరేకంగా మనము ద్రోహానికి పాల్పడ్డాము. Colossians chapter 2 verse number 13 చదువుకుందామండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమై ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును వేగులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాలును తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మమ్మును జీవింపజేసెను. అపరాధములన్నిటినీ క్షమించి అనే మాట వాడుతున్నాడు. He has forgiven us all our trespasses, all our sins. ఈ forgiveness రావాలి అంటే,
క్షమాపణ జరగాలి అంటే ముందు దానికంటే ముందు ఇంకోటి జరగాల్సి ఉంటుంది. ప్రాపిషియేషన్ జరగాల. ఈ పాపాలు క్షమించబడి క్షమాపణ ప్రాప్తించాలి అంటే ప్రాపిషియేషన్ జరగాల. ప్రాపిషియేషన్ అంటే టు మేక్ పీస్. టు మేక్ పీస్ అనే అర్థాన్ని మనము ప్రాపిషియేషన్ కి చెప్పుకోవచ్చు. అండ్ హూ కెన్ మేక్ పీస్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్? Who can come between God and man? Jesus. Why only Jesus అంటే జోబ్ 9 ప్రకారం మనం పరిశీలిస్తే why only Jesus had to come down? Why not someone else? అంటే జోబ్ 9:30 2:33లలో ఈ ప్రస్తావన తీసుకొస్తా ఉంటాడు రచయిత. జోబ్ 9:32 ఆయన నాకు వలె నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు, ఆయన తన దండమును మా ఇద్దరి మీద తన చెయ్యి ఉంచదగినటువంటి మధ్యవర్తి మాకు లేడు. అంటే ఇప్పుడు రెండు పార్టీస్ ని మళ్ళీ ఇఫ్ యూ వాంట్ మేక్ పీస్ బిట్వీన్ దెమ్, ఆ భుజాల మీద చేసి అటొక మీద ఇటొక మీద చేసి ఏంద్రబాయ్ మీ సమస్య ఏంది అని చెప్పి దీనికి సారి చెప్పు ఆయనకి సారి చెప్పు అని చెప్పి చెప్పడానికి నాకు ఆయనకి మధ్యలో మధ్యవర్తి ఎవడు లేడు. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఎవరు చేయాల్సి వచ్చింది ఆ పని? Jesus Christ himself had to do that work. సుధీర్ అన్న చదువుతున్నాడు, ఆయన టెన్షన్ పెట్టొద్దు మీరు. మరి చదువుడు ఆయనతో మర్చిపోతుంది. ఆపసోపాలు పడుతున్నాడు ఆయన. ఇప్పటికే ఆపసోపాలు పడుతున్నారు, ఇంకా టెన్షన్ పెడుతున్నారు మీరు. సైట్ కొంచెం పెరిగినట్టు ఉంది సార్. వండర్ఫుల్. బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ యువర్ పర్సిస్టెన్స్. పట్టుదల, నాట్ బట్టతల, పట్టుదల. తిమోతికి వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో అనేది తెలిసిందే కదా, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్య మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తును నరుడు. ఆయన క్రీస్తు యేసును నరుడు. రైట్. సో మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది? no man is able to take that place, and God himself has to send his own son to go and make peace between father and humanity. This is called propitiation. ఈ making peace project anamata. Let's go to Romans chapter 3 verse number 25. 3:25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలముందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేశాడు. వండర్ఫుల్. సో యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనల్ని, ఆయన రక్తమందలి విశ్వాసం ద్వారా మనల్ని రక్షించుకోవాలని యేసుక్రీస్తు ప్రభుల వారిని కరుణాధారముగా మనకి మర్సీ సీట్ దట్ మేక్స్ పీస్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. రైట్. సో ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి దేవునికి మధ్యవర్తిగా ఉండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట అంటాడు, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడనే పదం వాడతాడు. అవునా కదండి? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. అవును సార్, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు.
మన పాపములకు మాత్రమే కాదు పరలోకములకు శాంతికరమై ఉన్నాడు. రైట్, మన పాపములకు శాంతికరం. ఇక్కడ ది థియలాజికల్ టర్మ్ ప్రాపిషియేషన్ అనే పదం వాడబడింది. శాంతికరమై ఉన్నాడు అంటే క్వంచింగ్ ద రైచియస్ యాంగర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నీతి గల ఉగ్రతను చలార్చగలడు. ఇక్కడ మేక్ పీస్ బిడ్ అంటే మనల్ని సంధాయించేది ఏం లేదు, కానీ అంత సంధాయించాల్సింది దేవుణ్ణి సంధాయించాలి. ఈ సంధాయించాల్సినటువంటి ప్రక్రియలో ఏం జరిగింది అంటే దేవుడు హీ హాస్ లాట్ ఆఫ్ రైచియస్ డిమాండ్స్. మరి ఆ రైచియస్ డిమాండ్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తే టు ద కోర్ వితౌట్ ఎనీ ఇన్కంప్లీషన్ ఫుల్ఫిల్ చేస్తేనే I can come to those terms of peace. Otherwise, no peace. And Jesus Christ came forward so willingly to do everything to fulfill all the righteous demands of God. ఇందులో నెగోషియేషన్ ఏం లేదండి. తండ్రి మన ఇద్దరం ఒకటే కదా, మనం ఒకటే కదా, కొంచెం బేరం మనం మాట్లాడుకుందాం, పక్కకి వెళ్ళి ఎటువంటి సెటిల్ చేసుకుందాం పా అంటే కుదరదు. అంటే సాధారణ పీపుల్ డూ దట్ కదండి. అండ్ వేరే వాడితో బేరం చేసేప్పటికి దానికి, లేకపోతే మనకు తెలిసిన మన కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చిన కొన్ని వ్యవహారం, సో పర్లేదులే అన్నట్టుగా మనము ఆ ధోరణి కాస్త ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాపిషియేషన్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్, మధ్యలో ఎవరు ఫుల్ఫిల్ చేయడానికి వచ్చినా, ఎవరు వేలు పెట్టినా, they have to fulfill all the righteous demands of God, even if it is the very Son of God and God himself. ఇందులో ఎగ్జంప్షన్స్ ఏవి లేవు, డిస్కౌంట్లు ఏవి లేవు. And then redemption, we have redemption redeeming us. Redemption, it's not only propitiation. All these theological terms present us a different angle. Forgiveness is one angle, propitiation is another angle. పనంతా ఒకటేనండి. అంటే ఎన్నేసి కోణాల్లో మనము దేవునికి దూరంగా ఉన్నామో, వ్యతిరేకులుగా ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. ఇక రిడెంప్షన్ గురించి మనం మాట్లాడుకుంటే వీఆర్ రిడీమ్డ్. రోమపత్రిక 3:24 చదువుకుందామండి. రోమన్స్ 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. విమోచించటం అనే పదానికి అర్థం ఏంటి అంటే we were put in chains, enslaved, subdued, chained, confined, locked up. ఈ పరిస్థితుల్లో నుంచి he wants to redeem us. మనము పాప బంధకాలలో చిక్కుబడి బంధించబడి ఉన్నాం. రోమపత్రిక 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి పౌలు, అంటే అధ్యాయం అంతా ఉందిలే, ఏ ఒక్క వచనమో కాదు, టూకీగా ఒక 2 మాటలు చెప్తాను, అధ్యాయం చదువుకున్నా మీకు అర్థం అవుతుంది. ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి ధర్మశాస్త్రం వద్దులేదు సార్ వద్దొద్దు, ఆ అధ్యాయం అంతా టూకీగా చదువుకుంటే మీకు అర్థం అవుతుంది. నేను కొన్ని మాటలు చెప్పి వదిలిపెట్టాను. ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి యూదుడు తనంతట తాను రక్షింపగనగోరి, తన సొంత ప్రయత్నాల చేత బయటపడగోరి, ఎంత వేదన, ఎంత బాధ, ఎంత నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాడంటే, నేను చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నాను, చేయొద్దనుకున్న కీడే చేస్తున్నాను, నేను దేన్ని చేయకూడదునో దాన్ని చేయలేకపోతున్నాను, దేన్ని దేన్ని చేయవద్దనుకుంటున్నానో దాన్ని చేస్తున్నాను, ఇది చేసేది నేను కాదు, నా యందు నివసించే పాపమే అంటాడు. అంటే what all righteous works that we do,
are all tainted with sin. మనం ఎన్ని నీతి క్రియలు చేసినా మనం బంధించబడింది పాపంలో కనుక ఈ పాపము, మనం చేసే నీతి క్రియలన్నీ పాపము చేత ముద్రించబడి ఉంటాయి. దట్ టెయింటెడ్ విత్ సిన్. అందుకని మన నీతి క్రియలన్నీ దేవుని దృష్టికి మురికి గుడ్డలుగా కనబడటం ఏమాత్రం ఆశ్చర్యం లేనటువంటి విషయం. మన దృష్టికి చాలా గొప్ప అనిపించింది, అది సందేహం లేదు. బట్ మన దృష్టికి ఏమనిపించింది అనేది కాదు, దేవుని దృష్టికి ఏమనిపించింది అనేదే కావాలి ఇక్కడ. సో వీఆర్ రిడీమ్డ్. ఈవేళ స్వేచ్ఛగా దేవుణ్ణి సంతోషపెట్టగలిగే పనులు చేయగలిగినటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. బికాస్ హీ హాస్ గివెన్ us his spirit. ఆయన ఆత్మను మనకిచ్చి తన ఆత్మను మనలో పెట్టాడు కాబట్టి now you are able to do things that can make God happy. Earlier you could never do anything that makes God happy. ఎందుకంటే మనం చేసేవన్నీ కూడా పాపం చేత whatever you call it, పాపం చేత ముద్రించబడి ఉన్నాయి, పాపం చేత మరక పొంది ఉన్నాయి, పాపం చేత కప్పబడి ఉన్నాయి. కాబట్టి అవేవి కూడా దేవుని పెట్టగలిగేవి కావు. నో మ్యాటర్ మనం ఎంత సాక్రిఫైస్ చేసినా, ఎన్ని గొప్ప గొప్ప క్రియలు చేసినా, దే వర్ నాట్ ఏబుల్ టు మేక్ గాడ్ హ్యాపీ. నౌ యూ డూ స్మాల్ థింగ్, యూ సింగ్ ఎ సాంగ్, గాడ్ హీస్ హ్యాపీ. బట్ డోంట్ జస్ట్ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఫర్ సింగింగ్ సాంగ్స్. పాటలు పాడితే దేవుడిని సంతోషపెట్టేద్దామని అలాగే పాడుకుంటూ వెళ్ళిపోకండి, కొంచెం పనులు కూడా చేయండి అప్పుడు. There are many things that we have to do, God, and not just one thing. There are so many things, so many responsibilities we have to do for in God's work, God's service, and redemption. And after redemption, we have justification. This is another term. నీతిమంతులుగా తీర్చబడటం అనే మాట. This is a legal term. Redemption is also a legal term, I think. It's business terms. Okay, sir. Business term. Edi redemption. Redemption. Okay, wonderful, sir. Thank you. Justification is, I'm sure it's a legal term. అంటే ఒక దోషిని ఏకపక్షంగా నిర్దోషిగా డిక్లేర్ చేయటం అన్నమాట. అంటే యునానిమస్ గా ఎవరి ఒపీనియన్స్ తీసుకునే ప్రయత్నం చేయకుండా, ఏ విట్నెసెస్ ని కన్సల్ట్ చేసే ప్రయత్నం చేయకుండా, యునానిమస్ గా డిక్లేరింగ్ దెమ్ ఆర్ హిమ్ టు బి రైచియస్ ఆర్ జస్ట్, నీతిమంతుడిగా తీర్చడం. దిస్ ఇస్ లీగల్ ప్రాసెస్ ఆర్ ప్రొసీజర్. మనకు తెలుసు ఇండియన్ జ్యుడిషియరీ ప్రకారమైన, లీగాలిటీస్ ప్రకారమైన, ఏ దేశం యొక్క జ్యుడిషియరీ ప్రకారమైన ఒక దోషిగా తీర్చబడడానికి కూడా చాలా టైం పడుతుంది, అవునా? ఒక నిర్దోషిగా తీర్చబడడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇండియాలో మినిమం 7 years అవుతుంది సార్. కొన్ని ఆర్టికల్ చదివినప్పుడు 40 సంవత్సరాల శిక్షణ అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఏదో ఆర్టికల్ చదివాను నేను, అమెరికన్ లాంటి కంట్రీలో, ఏదో కంట్రీలో మొత్తానికి he was arrested at the age of 20, released at the age of 60 for the crime that he has never committed. And I think court మొత్తానికి ఏదో కంపెన్సేషన్ ఇవ్వమని చెప్పింది. సంవత్సరానికి $8,000 అన్నట్టుగా లెక్క కట్టి ఏదో ఇవ్వమని అంటుంది. I don't exactly remember, but these things happen. But in our case, we are culprits, red-handedly caught. మనల్ని జస్టిఫై చేయడానికి అసలు ఏ రీజన్ లేదు. లీగల్లీ ఇంపాసిబుల్. దట్ ఈస్ లీగల్ ఇంపాసిబిలిటీ దట్ వీ కెన్ ఎవర్ బి జస్టిఫైడ్. బట్ ఆ లీగల్ ఇంపాసిబిలిటీస్ అన్నిటిని కూడా ఆయన he somehow made it possible that he can justify us even if it is going to cost his own life. తన ప్రాణం పోవాల్సి వస్తున్నప్పటికీ కూడా
If that is going to help us be justified, and he was willing to take up, and he did that. అందుకనే రోమపత్రిక 1వ అధ్యాయంలో 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట మనకు రాయబడు. రోమన్స్ 5:1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి. ఎందుకంటే క్రియల మూలంగా మనం ఎట్లాగూ నీతిమంతులుగా తీర్చబడే అవకాశం లేదు కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తున్నానప్పా, పోయి ఏం చేస్తావో చెయ్యి. ఒక 10 ఏండ్లు ఇస్తున్నా, లేదు ఒక 25 ఏండ్లు ఇస్తున్నా. ఈ 25 ఏండ్లలో ఏం చేస్తావో చెయ్యి, చేసి నీతిమంతునిగా తీసుకునే ప్రయత్నం చెయ్యి. యు బికమ్ రైచియస్ ఆర్ జస్ట్. నువ్వు నీతిమంతునిగా చేసుకొని రా, లేదా నేను నీతిమంతునిగా నిన్ను చేసేటటువంటి పనులు చెయ్యి. టైమ్ లిమిట్ ఇస్ 25 years. ఒకవేళ మనం ఆ అవకాశం మనకి ఇవ్వబడి ఉంటే, డూ యూ థింక్ దట్ వీ కుడ్ హావ్ డన్ దట్ ఆర్ వీ వుడ్ డూ దట్? నో. ఎందుకు నో అంటే, ఇట్ ఇస్ నాట్ దట్ ఇంకా దేవుడు అంటే ఇంకా మనం నో చెప్పాల్సిందే అట్లా కాదు. యూ డోంట్ హ్యావ్ టు సే నో బికాస్ యూ కెనాట్ సే ఎస్. యూ హ్యావ్ టు సే నో బికాస్ ఆ ట్రయల్స్ అన్ని అయిపోయినాయండి. లా ఈస్ one such thing that God gave them 1500 years, 2000 years చేసుకొని చూపియండి. 25 సంవత్సరాలే మనం గొప్ప అనుకుంటున్నాం, కానీ 1500 సంవత్సరాల కాలంలో ఆల్రెడీ దేవుడు ఆ ట్రయల్స్ అన్ని వేశాడు. ట్రయల్స్ అన్ని వేసి, ఇఫ్ యూ కెన్ ఎవర్ డూ. ధర్మశాస్త్రం ఏంటనుకుంటున్నారు? లా ఏమనుకుంటున్నారు? Try, work hard, prove, see if you can, see if you will. And what is the outcome after 1500 years? No way, it's not working, guys. So it's not working. Since it is not working, let me help you out with something. You don't have to do with anything, but I will do everything. You only believe it. Romans chapter 3, verse number 21. 20:21. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ఎందుకంటే మీకు ఇచ్చిన ఆపర్చునిటీలో 1500 years లో ఒక్కరు కూడా ప్రూవ్ చేసుకోలేకపోయారుగా. ఇప్పుడు ఒకరు ఇద్దరు ప్రూవ్ చేసుకుంటే there is a possibility when one can do, the others also can do అనేటటువంటి అజంప్షన్ ఉంటది కదండి, పాసిబిలిటీ ఉంటది కదా. ఆ ప్రాక్సిమిటీలో మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ 1500 years లో నాట్ ఈవెన్ వన్ అని నేను చెప్పట్లా. నాట్ ఈవెన్ వన్ అని పేతురు గారు చెప్తున్నారు. మీకు గుర్తుండే ఉండాలి 15వ అధ్యాయంలో పేతురు గారు ఏమంటున్నారు? 10వ వచనమా? 10వ వచనంలో 15:10లో ఏమంటాడు? గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని. అంతవరకు చాలండి మనకి. అంటే కాడి అంటే మళ్ళీ దేని గురించి మాట్లాడుతున్నారు అర్థం చేసుకోండి. మనమైనను మన పితరులైనను మోయలేని కాడిని వీళ్ళ మీద పెట్టడం న్యాయం కాదు అనేది ఆయన లాజిక్, తర్కం. ఈ కాడి అంటే ఏంటి? మళ్ళీ ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలే. కాబట్టి 1500 years లో ఒక్కడు కూడా తను ప్రూవ్ చేసుకోలేకపోయాడు కనుక, అంటే ఒక వ్యక్తి పని చేసి ఎంత గడువు ఇచ్చినా, నేను ఏం చేయాలో చెప్పినా, ఏం చేయకూడదో చెప్పినా, వాట్ టు బి డన్ ఈస్ గివెన్, వాట్ నాట్ టు బి డన్ ఈస్ ఆల్సో గివెన్. ఇంకా అన్ని చెప్పాడు. ఏం చేయకూడదో చెప్పాడు, ఏం చేయాలో చెప్పాడు. అన్ని చెప్పి
ఇంకా లిమిటేషన్ ఏం పెట్టలేదు, నువ్వు బతికినంత కాలం చేసి చూపించబ్బా అన్నాడు. మనకి లిమిట్ పెడితే 25 years ప్రభు కష్టం కదా అనొచ్చు, 75 years ప్రభు కష్టం కదా అనొచ్చు. మోసెస్ 120 years బతికాడు, అదర్ చాలా మంది hundreds of years బతికారు. టైం లిమిట్ ఏం పెట్టలేదు. బట్ ఈవెన్ దెన్ నోబడీ కుడ్ డూ దట్. అందుకనే మనం 20వ వచనం చదువుకుంటాం, 3వ అధ్యాయం 20వ వచనంలో. చదవండి సార్ విజయ్ గారు. రోమన్స్ 3:20. ధర్మశాస్త్రం నాకు వేరుగా దేవుని నీతిమంతుల పరచబడుటకు చున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, అంటే బయలుపడుచున్నది. దేవుడు అన్నాడు, guys, it's not working and you know that. I know it already, but I want you to have an experience. Now that you know you can never make yourself righteous, let me provide you a means where you can be righteous or justify yourself, or just let me justify you. 320 అన్నారా సార్? 321 అన్నారా? 320 అయిపోయింది, 21 సార్, 21 కూడా అయిపోయింది. ఓకే, 20 ముందు అయిపోయింది, 21 ఇప్పుడు అయిపోయింది. సో అదేంటో 22వ వచనంలో స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో జస్టిఫికేషన్ గురించి మనం చాలండి, అవసరం లేదు, అదేంటో మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది. సింపుల్ గా మనం టూకీగా చెప్పుకోవాలి, లక్ష్యంలో చెప్పుకోవాలంటే, మనల్ని మనం నీతిమంతులుగా చేసుకోలేని పరిస్థితుల్లో దేవుడు ఏకపక్షంగా మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తాన్ని చెందించి, ఆయన రక్తం ద్వారా, ఆయన రక్తములో విశ్వాసం ఉంచడం వలన మనల్ని నీతిమంతులుగా చేశాడు. హౌ ఈస్ దిస్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ గాడ్. It is possible for God. He is ready to accept the blood of Jesus Christ for you, for you, for you, for you. But why? He loves you. నేను కదా చచ్చిపోవాల్సిందే, of course, but he wants to save you. And then church గురించి మనం మాట్లాడుకుంటే, సంఘం గురించి, ఫెయిత్, ఇందాక మీకు చెప్తా వచ్చాను, ఫెయిత్ అండ్ ప్రాక్టీస్ కు సంబంధించి పౌల్ ఎపిసోడ్స్ లో ఉన్న సత్యాలు, ఉన్న డాక్టరీన్స్ మరి ఏ ఎపిసోడ్స్ లో లేవు. యూనివర్సల్ సార్వత్రిక సంఘం గురించి ఎఫెసీ పత్రికలో మాట్లాడతాడు 5వ అధ్యాయంలో. యేసు ప్రభువు వారు ఏ విధంగా తన సంఘాన్ని పవిత్రపరచుకున్నాడో, ముడతైనను మచ్చైనది అట్లాంటిది ఏది లేకుండా ఏ విధంగా తన సంఘాన్ని ఆయన పరిశుద్ధపరచుకున్నాడు, అదే విధంగా సంఘం ఏ విధంగా తన వరుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడుతుందో, ఈ సంగతులు యాజ్ ఎ చర్చ్ అండ్ చర్చ్ యొక్క గవర్నమెంట్ కి సంబంధించి, ఆర్గనైజేషన్ ఆఫ్ ద చర్చ్, లీడర్షిప్ కి సంబంధించి, లీడర్షిప్ సింగులర్స్ ఉండాలా, ప్లూరల్స్ ఉండాలా, నాయకత్వం ఎలా ఉండాలి, నాయకుని లక్షణాలు ఎలా ఉండాలి, అధ్యక్షునిగా ఉండేవాడి జీవితం ఎలా ఉండాలి, దానికి అర్హతలు ఎలా ఉండాలి, చాలా సంగతులు మాట్లాడాడు. స్త్రీ ఉండాలా, పురుషుడు ఉండాలా, సంఘంలో నాయకులుగా, సంఘంలో పాస్టర్ గా స్త్రీ ఉండాలా, పురుషుడు ఉండాలా, సంఘంలో క్రమంగా జరగాల్సినటువంటి పనులు ఏంటి, ప్రభు బల్ల యొక్క వ్యవహారం ఏ విధంగా ఉండాలి, ప్రభు బల్ల వ్యవహారంలో విశ్వాసుల యొక్క బిహేవియర్ ఎలా ఉండాలి, ఆ సందర్భంలో విశ్వాసుల యొక్క బిహేవియర్ ఎలా ఉండాలా, చర్చ్ డిసిప్లిన్ కి సంబంధించి స్త్రీ స్థానం ఏంటి, పురుషుని స్థానం ఏంటి, యవనస్తుల పరిచర్య ఏంటి, పెద్దవాళ్ళ పరిచర్య ఏంటి, ఇవన్నీ చాలా స్పష్టంగా పౌలు ఎపిసోడ్స్ లో ప్రస్తావించబడుతూ వచ్చాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాయకత్వం విషయంలో స్త్రీ పాస్టర్ గా ఉండొచ్చా, ఉండకూడదా? ఉండకూడదు కదా సార్? ఉండకూడదు. ఇంకేమైనా మాట్లాడతారా?
ఏంటి శ్మశాన నిశ్శబ్దం? మీరు ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు చెప్పారు, అడగట్లేదు సార్, కమాండ్ అడుగుతున్నాను. ఇంకా రెండు మాట్లాడుతున్నారు, భయం. మీకు నాకు చాలా దూరం ఉంది, భౌతికంగా మనం చాలా దూరంలో ఉన్నాము. సో డోంట్ వరీ, ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్. మౌనంగా ఉండేవాళ్ళను అంటారు. అంటే చాలా బైబిల్లో ఇప్పుడు సామెతల గ్రంథంలో అక్కడ ఉంది, జ్ఞానంగా మౌనంగా ఉన్నవాడు జ్ఞాని అని ఎంచబడతాడని. మీరు అట్లాంటిది ఏమన్నా నేర్చుకుంటే అట్లాంటి ప్రాక్టీస్ చేయబాకండి. ఇక్కడ మౌనంగా ఉంటే జ్ఞాని అనరు. అజ్ఞానం సార్, అందుకు రైట్ ఆర్ రాంగ్ అని డౌట్ లో ఉన్నాం. అందుకు అంటే ఆలోచించండి, ఇప్పుడు ఇన్ని జరుగుతున్నప్పుడు ఈ విషయంలో ఎంతో కొంత ఈవేళ మొదలు కాలేదు కదా, ఇదంతా జరుగుతుంది, బయట జరుగుతున్నాయి, కొన్ని సంఘాల్లో జరుగుతున్నాయి. మరి ఆలోచించినప్పుడు సమస్య ఏంటంటే మీరు ఏం చూసినా ఇది వాక్యానుసారమా కాదని పరిశీలించండి. అది సమస్య, అది ఉన్నట్లా. మీ చేతికి ఏది వచ్చినా, ఇది ఫస్ట్ ఏదైనా తినమనిచ్చినా గానీ చూసుకుంటారు, శుభ్రంగా చూసుకొని తింటారు, అవునా కాదా? అదే అండి, మీరు ఏది విన్నా క్రైస్తవ్యానికి సంబంధించి మీరు దేన్ని చూసినా మీరు ఫస్ట్ రావాల్సిన థాట్ ఏంటి? ఇది లేఖనానుసారమా కాదా? అది నిర్ధారణ జరిగిన తర్వాతనే ఏమన్నా ఆలోచించండి తక్కినవి. సో ఈ కోణంలో మీరు ఆలోచించాలి. సరే, ఇప్పుడు తొందరే ఉందిలే, ఇంకొక వారం టైం ఉంది, ఆలోచించుకొని చెప్పండి, వచ్చే వారం తేల్చేద్దాం. రైట్, షల్ వి క్లోజ్ ఇట్? కర్ర విరక్కుండా పాము సావకుండా చెప్తున్నారు సార్. ఏమండి? కర్ర విరక్కుండా పాము సావకుండా. ఇప్పుడు ఇది కొత్త విషయం, నేను కనిపెట్టిన విషయం కాదు కదండి, మీరు బయట చూస్తున్నదే, ఎప్పటి నుంచో జరుగుతున్నవే. సో ఆలోచించండి మరి వాక్యానుసారంగా, అసలు ఈ నిజమా కాదు? అయితే స్త్రీ పాస్టర్ గా ఉండకూడదు సార్. ఓకే, శాంతి గారు ఇక మౌనాన్ని చీల్చుకొని అధైర్యాన్ని బైబిల్లో మనకి ఇక్కడ ఏ నిదర్శనం లేదండి, ఒక స్త్రీ అధ్యక్షుడిగా గాని, ఒక కాపరిగా గాని, ఒక మాస్టర్ గా ఉన్నట్లు. తర్వాత బైబిల్ డస్ నాట్ గివ్ us దట్ పర్మిషన్, లైసెన్స్. ఓకే, అంటే అందరి ఒపీనియన్ అదే అంటే ఏదైనా అందరి ఒపీనియన్ అదేనా? అసలు ఇంకేమైనా ఉందా, తేడా ఉందా తెలిస్తే మనకి ముందుకెళ్ళవచ్చు. ఐ అగ్రీ విత్ విజయ్ కుమార్ సార్. ఉండకూడదు. పురుషుడు శిరస్సుగా ఉండాలి, స్త్రీ పురుషుడికి శిరస్సు కదా. అమ్మా ఎవరో లేడీ మాట్లాడుతున్నారు. బ్యూలా సార్. అమ్మా బ్యూలా, పురుషుడు శిరస్సు అయితే స్త్రీ వీపు అనుకున్నా. మేడం ఇప్పుడు శిరస్సును డైరెక్ట్ చేసేది మెడ కదండి, నేను తిరగనంటే కష్టం. సరే రైట్, చూద్దాం వచ్చే వారం ఇంకేమన్నా దీని గురించి ఏమైనా కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఫ్రమ్ అదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆన్ దట్ బేసిస్ వి విల్ హావ్ ఎ డిస్కషన్. 2:11 సార్. ఏమండి? మొదటి తిమోతి 2:11. మొదటి తిమోతి 3:11 సార్. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. మరి ఇప్పుడు స్త్రీలు మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. మరి ఇప్పుడు బ్యూలా మాట్లాడింది కదండి, ఏం మాట్లాడలేదు మీరు? ఈ కాంటెక్స్ట్ వేరే. గుడ్, సరే మాట్లాడదాం. ఎందుకంటే కొంచెం ఈ విషయంలో మనకి క్లారిటీ ఉండాలి. బయట చాలా మంది ఏమంటున్నారంటే, మరి బయట వాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది వెళ్తున్నారు కదా, మరి తప్పేనా? అంత పెద్ద పరిచర్య చేస్తున్నారు, ఏమనంటే అంత పెద్ద పరిచర్య చేస్తున్నారు కదా, అంత మందికి చెప్తున్నారు కదా, మరి అంత మంది వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఎవరికి తప్పు అనిపించట్లేదు. వాళ్ళు ఏ కాంటాక్ట్ తీసుకుంటారంటే యూదుడని గ్రీస్ దేశస్తుడని, స్త్రీ అని పురుషుడని భేదం లేదన్న గలతీ పత్రిక తీసుకుంటారు వాళ్ళు. సరే, అది బేస్ చేసుకొని వాళ్ళు మాట్లాడదాం. వచ్చే వారం ముగింపిద్దాం, దీనికి ముగింపు చేసి క్లాస్ కూడా ముగించేసుకుందాం. నెక్స్ట్ క్లాస్ విల్ బి ద లాస్ట్ క్లాస్ ఫర్ us this semester
అండ్ మీకు ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఇస్తాను, ఆన్సర్ తయారు చేసి ఇవ్వండి. ఓకే సార్. ఓకే అంటే మరీ ఘోరంగా ఫోటో కాపీ తీసి బుక్ నుంచి ఫోటో కాపీ తీసి నాకు వాట్సాప్ చేతితో రాసి పెట్టండి. ఓకే సార్. ఓకే Praying now. సరే నేను చేస్తాను సార్. చేయండి బ్రదర్. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు లేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరి యొక్క దినాన ప్రభా యొక్క సాయంకాల సమయంన ప్రభా యొక్క బీడీ క్లాస్ ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. దాసుడైన ప్రొఫెసర్ గారిని ప్రభా మరి మీ ఆత్మ చేత అభిషేకించి మాకు నేర్పించిన సత్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా మేము వింటున్న ప్రభా యొక్క మాటలను, వింటున్న నీ వాక్యాన్ని ప్రభా మరి మేము మర్చిపోకుండా మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి మీరే సాయం చేయండి. ఏవి సత్యమైనవో ప్రభా, ఏవి అసత్యంలో మీరే మాకు నేర్పించమని అడుగుతున్నాం. వాటిని మేము అనుసరించి జీవించడానికి మీరే సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. గుడ్ న్యూస్ కాలేజ్ ప్రభా యాజమాన్యాన్ని అంతటిని మీరే దీవించండి నైనా ప్రభా. మరి వారికి అందరికీ కావాల్సిన ఆర్థిక ఆత్మీయ సహాయాన్ని అంతటిని అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. మాకు ఇచ్చిన యొక్క మంచి ఫెసిలిటీని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఇందులో ప్రభా నేర్చుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ నాయన మరి రాబో రోజులలో మీ నామ మహిమార్థమై బలమైన సాక్షి బిడ్డలుగా మమ్మల్ని వాడుకొని మీరే మహిమ పొందమని నీకే మహిమ ఘనత ప్రభావం అర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Thank you so much అండి. Good night. God bless you all. See you next week. Thank you, sir. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. Thank you.